హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు వెండితెర ముచ్చట్లతో పాటు పాలిటిక్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు, మీ అందరికీ తెలుసా గెస్ట్ ఎవరు? ఆయన ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్. ఆయనే నట్టి కుమార్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూస్తో కదా. పార్టీ వచ్చిందని ఆనందం. అవును సార్. ఇంకా పార్టీకి అందరం కష్టపడ్డాం. నా ఒక్కడి కష్టం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అందరం కష్టపడ్డాం. ఒక రాక్షస పాలని, ఒక సైకో పాలని ప్రజలు తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అందరూ బలంతో మంచి రోజులు వచ్చాయి గవర్నమెంట్కి. చంద్రబాబు కానీ సార్ మనం నిజంగా ఇలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ డిజాస్టర్ అనుకోవచ్చు. 11 సీట్లు ఇక్కడ, 124 మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లోకేష్ గారు మేము మొత్తం జనాల్లో తిరుగుతున్నప్పుడు మాత్రం 6 నెలల నుంచి కూడా మాకు 150 దాటి వస్తాయని మాకు తెలుసు. మేము ముందే కూడా మీకు అందరికి కూడా ముందే ఇచ్చాను. ఇది 150, 110 నుంచి 154 అంటే ఇంత మెజార్టీని మేము అనుకోలేదు. మేము కూడా ఊహించలేదు. అంటే మేము అనుకున్నాం 110 సీట్లు కంఫర్టబుల్ ఉంటుంది, 45 సీట్లు నువ్వా నేనా అన్న స్టేజ్కి వస్తుంది. మాకు 2,500 మెజార్టీతో 45 సీట్స్ నువ్వు అని వస్తాయి. ఒకవేళ వేవ్ అంటూ వస్తే మాత్రం వేవ్ అంటూ కొడితే 154 సీట్లు పైన వస్తాయి అనుకున్నాం మేము అనుకున్నది. ఆ తర్వాత కాంగ్రెస్కి ఒక 5 వస్తాయి అనుకున్నాం. అసలు 1-2 శర్మిలమ్మ ఒకటి గెలుస్తుంది అనుకున్నాం. తర్వాత వచ్చి మాకు ఎంపీ సీట్లు 22 వస్తాయి అనుకున్నాం. మా 22 మాకు ఆల్మోస్ట్ ఒక్కటి మిస్ అయింది. అది మా సాయంకాలం. మీరు కూటమి చెప్తున్నారా సార్? ఓన్లీ టీడీపీ చెప్తున్నారా? ఓకే, అసలు కూటమితో మాట్లాడుతాం ఏదో మాట్లాడుతున్నాం కదా. అయితే అప్పుడు మాకు అది మా సైనికులతో అపరాధమే. మేము గెలిచే సీట్లు కొన్ని బీజేపీకి ఇవ్వడం, అటు ఇటు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకంటే అరకు అనేది మా కంచుకోట. ఆ అరకు మేము అక్కడ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంకొకటి ఇవ్వాల్సింది, అదొకటి మిస్ అయిపోయింది. రాజంపేట మా కంచుకోట, చిత్తూరు జిల్లా. అది మేము మిథున్ రెడ్డి గారి మీద స్ట్రాంగ్ క్యాండిడేట్ టీడీపీ పెట్టి ఇంకొకటి ఇవ్వాల్సింది. అయితే తిరుపతి బీజేపీ గెలుస్తుంది. ఓకే, అది ఎందుకు బీజేపీ క్యాండిడేట్ వైసీపీ నుంచి వచ్చిన క్యాండిడేట్ లాస్ట్ టైంలో ఇవ్వడం, మినిట్లో ఇవ్వడం అనేది మిస్ అయింది. కానీ మా అంచనాలకు తగ్గట్టు అక్కడ కూడా తేడా వచ్చింది. కానీ ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు సార్ కూటమికి. ఎందుకంటే ఎంత కష్టపడ్డారో, ఇటు చాలా చూశారు. చంద్రబాబుని అరెస్ట్ చేయించడం కానీ, ట్రోలింగ్స్, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆ టార్గెట్ చేయడం అనేది వైసీపీ నేతల నుంచి బాగా చూసాం సార్. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అదే వాళ్ళకి పతనానికి నాంది వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలు మాకు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. ప్రజలు ఎందుకని ఏమని ఇచ్చారు? ప్రజలు మీరు 5 సంవత్సరాలు పాలించండి. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు చేయలేకపోయారు. ఈ 5 సంవత్సరాలు ఆయన ఏదో రాజధాని అనుకున్నారు, చేయలేకపోయారు. విశాఖపట్నం అనుకున్నారు, చేయలేకపోయారు. సినీ హబ్ అనుకున్నారు, చేయలేకపోయారు. మొత్తం టోటల్ పోలవరం పూర్తన్నారు, చేయలేకపోయారు. అది ఎందువల్ల దేనికి అనేది మేము డిస్కషన్కి వెళ్ళం. కానీ ఒక్క ఛాన్స్ అని అడిగారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మీకు ఈ అవకాశం ఇస్తున్నాం, సద్వినియోగం చేసుకోండి బాబు అని చెప్పి ప్రజలు ఒక మ్యాండేటరీ ఇస్తే 151 సీటు వస్తేప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ప్రజలకు ఏ విధంగా మనం టింగ్ వేస్తున్నాం కాదు, ఆ బిడ్డకి ఉద్యోగం ఎలాగివ్వాలి, ఆ బిడ్డ పెళ్ళి ఎలాగ చేయాలి, ఆ బిడ్డ భార్యాభర్తలు మన రాష్ట్రంలో ఎలా ఉండాలి, పక్క రాష్ట్రం వెళ్ళి బతకడం కాదు, మన రాష్ట్రంలో ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా తీసుకురావాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, పోలవరం ఎలా పూర్తి చేయాలి, ఆ రైతుకి నీళ్ళు ఎలాగ ఇవ్వాలి, ఆ కౌలు రైతుకి డబ్బులు ఎలాగ ఇవ్వాలి. అలాగే మనం మొత్తం టోటల్గా మన రాజధాని అనేది అమరావతి రాజధాని అని మన అందరం కలిపి అసెంబ్లీలో 2018-17 ఒప్పుకున్నాం కదా. ఆ ఒప్పుకున్న అసెంబ్లీ పూర్తి చేసి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేసి, న్యాయ రాజధానిగా మన కర్నూలు చేసి, టూరిజం హబ్గా మొత్తం రాజమండ్రి చేసి, అలాగే మొత్తం ఆధ్యాత్మిక కేంద్రంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేసి, ఇవన్నీ మనం డెవలప్ చేయడానికి 151 సీటు మనకు ప్రజలు ఇచ్చారు కదా అని ఆలోచించింటూ బాగుంది. ఆయనకి ఎప్పుడైతే 151 సీటు ఇచ్చి గెలిచిన ప్రమాణ స్వీకారం అయిపోయిన మరుక్షణం ఇంటి ముందు ముళ్ళు కంచెలు వేశాడు. ఫస్ట్ కూల్చివేతలతోనే స్టార్ట్ చేశాడు. తర్వాత ముళ్ళు కంచెలు వేశాడు. ఎవరిని రానివ్వకుండా చేశాడు. ఫస్ట్ ప్రజల్ని రానివ్వకుండా చేశాడు. ప్రజలు అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారి పాలనలో రోజుకు ఒక అరగంట మా బాధని, మా కష్టాన్ని మేము వింటానికి ఆ తండ్రి ఉండేవాడు. ఈ జగనన్న ఉంటాడేమో అనుకున్నారు.
అక్కడ కట్ చేసాడు, ప్రజల దగ్గర దూరం అయ్యాడు. అంటే సామాన్య ప్రజలకే కాదు సార్, అటు మినిస్టర్స్ కి అదే వాళ్ళకి కూడా ఆయన అందరికి, కలవని పరిస్థితి ఎమ్మెల్యేలకి, ఉండేదంట. మినిస్టర్లకి ఎవరు లేరు. ఓన్లీ ఈజ్ వన్ మ్యాన్, భారతి గారు. ఆయన వాయిస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అవును. అంటే ఈజ్ సాడో చీఫ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంతే. సాడో చీఫ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడో ఆయన బుద్ధినోడు అప్పుడప్పుడు డైరెక్ట్గా ఒక లైవ్లో వచ్చేవాడు. అది కూడా ఎవరు ఉండేవారు. ఆయన లైవ్లో ఆయన చెప్పిందే వేదం, ఎదుటి వాళ్ళు మాట్లాడటానికి లేదు. అందుకే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, చెప్తారు. ఇలా ఎప్పుడైతే దూరం అయ్యాడో, ప్రజలకు దూరం అయ్యాడు, ఎమ్మెల్యేలకు దూరం అయ్యాడు, ఎంపీలకు దూరం అయ్యాడు, మినిస్టర్లకు దూరం అయ్యాడు. ఆ కష్టం ఆ బాధ చెప్పుకోనివ్వలేదు, కష్టం చెప్పుకోనివ్వలేదు. ప్రజలు ఎమ్మెల్యేకి చెప్పే బాధల్ని, ఎంపీకి చెప్పే బాధల్ని, ఆ మినిస్టర్ చెప్పే బాధల్ని ఎవరు వినాలి? చీఫ్ మినిస్టర్. ఆఫీసర్ తప్పు చేస్తే ఎవరు వినాలి? చీఫ్ మినిస్టర్. అంటే ఇవన్నీ కూడా ఎవరి మాట ఎవరు వినేది లేదు. మొత్తం టోటల్గా ఒక గవర్నమెంట్ అనేది తిట్లు పురాణం పెట్టాడు. నీకు మినిస్టర్ ఇస్తున్నాను, ఉదయం లోకేష్ గారిని తిట్టు, మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, ఈవినింగ్ చంద్రబాబు గారిని తిట్టు. టైం దొరికితే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తిట్టు, టైం దొరికితే. ఆ టైమింగ్ కూడా నేను ఇస్తాను. ఎవరు తిట్టాలి, ఏ ఫ్యామిలీని ఎలా తిట్టాలి, ఏ ట్రోల్ చేయాలి నేను చెప్తా. దాన్ని ట్రోల్ చేయడానికి ఆయన భార్గవ రెడ్డి గారు ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి అబ్బాయి. మీరు మాట్లాడండి, నేను ట్రోల్ చేస్తాను. నేను మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఆల్-ఆంధ్రలోనే పెట్టారు. ఇదే కొన్ని ఛానల్లో లేవేమో తప్ప అన్ని ఛానల్స్ ఆల్-ఆంధ్రలోనే పెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షను, భార్గవ రెడ్డి గారి ఆలోచనతో వీళ్ళందరూ మాట్లాడారు. ఒకటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఉదయం నుంచి తిట్టడానికి. ఆయనకి ఏమీ తెలియదు. ఆయన పరిశ్రమ అంటే తెలియదు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో తెలియదు, ఇది ఏంటో తెలియదు. అక్కడి నుంచి సంతకం పెట్టాలని వచ్చింది, నేను సంతకం పెట్టాను. రోజమ్మకి నాకు టూరిజం మినిస్టర్. ఏంటమ్మా మీ టూరిజం మినిస్టర్? ఏమీ లేదు, ఉదయం లేస్తే మాకు గోదావరి నదిలో 4 బోట్లు ఉంటాయి, ఆ బోట్ ఎక్కుతారు, 10 మంది ఎక్కుతారు, దిగుతూ ఉంటారు, అదే టూరిజం. అంటే మరి విశాఖపట్నంలో టూరిజం గెస్ట్ హౌస్ ఉండేవి కదమ్మంటే అవి మాకేం తెలియదు, మా జగనన్న సంతకం పెట్టమన్నాడు, మేము పెట్టాం, గెస్ట్ హౌస్ తీసేశారు, బంగ్లా ఒకటి కట్టారు. అంటే టూరిజం మంత్రి అంటే ఆమెకి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు, చల్లబోయినారు గోపాలకృష్ణ గారు. ఏమన్నంటే వాళ్ళు నాకు తెలియదు, నిజాయితీగా చెప్పాడు. వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడు అది కాదు, చిరంజీవి గారిని నేను ఇంటర్వ్యూ అడిగితే నాకు ఇస్తాడా? అలాగే మొత్తం టోటల్ బాలకృష్ణ గారిని అడిగితే ఇస్తాడా? ఇప్పుడు మినిస్టర్ అంటే ఏంటి హోదా, దాంట్లో ఆమె తీసుకురావాలా, వాళ్ళ బాధను నేను తెలుసుకోవాలా, మళ్ళీ ఇక్కడికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వరు, వీళ్ళు రానివ్వరు. అసలు నా మినిస్టర్ ఏంటో నేనేంటో నాకు తెలియట్లేదు అని. అదేంటంటే మీరు మంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మంత్రి అని నన్ను అన్నారు, వీళ్ళు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నారు, వీళ్ళు రానివ్వట్లే, వాళ్ళు రానివ్వట్లే. దాంట్లో మధ్యన ఒక FDC చైర్మన్ తీసుకొచ్చారు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు, ఎవరు తిరుగుతున్నాడో తెలియదు, అది ఆయనది ఒకటి. అందుకని నాకు అర్థం కావట్లేదు సార్. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నన్ను త్రిపుర అప్పుడు పిలిచారు, మాతో సన్మానం అన్నారు, కిందన కూర్చోబెట్టారు, నాతో ఏమీ చేయించలేదు. మొత్తం తెలంగాణ వాళ్ళే చేసుకున్నారు, తెలంగాణ మినిస్టర్ తెలంగాణ వాళ్ళు చేశారు, నన్ను కూడా పిల్లలు కూడా పెళ్ళలేదన్నారు. అంటే రియల్గా చెప్పాడు ఇది. అంటే వీళ్ళందరికీ శాఖలు ఇచ్చేసారు అంతే, ఆ హోదా అనేది కల్పించేశారు. బ్యాక్ నుంచి బుక్క గారు ఒకటి ఇచ్చారు, 2 గన్మ్యాన్లు ఇచ్చారు. బుక్క గారు వచ్చారు, గన్మ్యాన్లు ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి సాలరీస్ ఇచ్చారు, ప్రజల సొమ్ము అది. అలాగే రోజా గారికి ఒకటి, అంబటి రాంబాబు గారికి, ఆయన పేరు సబరాల రాంబాబు అని పేరు మార్చుకున్నాడు. సంబరాల ఆయనకి నీకు ఇరిగేషన్కి ఇచ్చారని నాకు ఇరిగేషన్ ఇవ్వలేదు, అప్పుడప్పుడు వెళ్ళమన్నారు, ఫోటో తీయమన్నారు, సెల్ఫీ తీసి పెట్టమన్నారు. ఏమంటే డ్యామ్ ఆల్రెడీ వీక్ అయింది, నవయోగాలు తప్పు చేశారు కనుక దాన్నే కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు పోలవరం గురించి అడిగితే తెలియదు, పోలవరం డ్యామ్ ఒకటే వీక్ అయిందని చెప్పమన్నాడు అంతే. దాంట్లో కాపర్ డ్యామ్ ఏదో వీక్ అయింది, అది ఒకటే నాకు లాస్ట్ దాకా రన్నింగ్ పెట్టమన్నారు, అదే పెడుతున్నాం. నాకు ఇంకోటి అడగని ఇంకోటి తెలియదు, ఇరిగేషన్ మంత్రిగా నాకు తెలియదు. నేను సినిమాలు యాక్ట్ చేయడానికి రేపు ఎమ్మెల్యే పదవి పోతే సినిమాలు యాక్ట్ చేయడానికి వెళ్తా, అది ఆయన పదవి. జోగి రమేష్ గారి పాత్ర ఏంటంటే నాకు బీసీ మంత్రి అన్నారు, నాకు ఏదో మంత్రి, నాకేమీ తెలియదు, తిట్టడానికి మాత్రమే నన్ను పెట్టుకున్నారు. అంటే డిఫరెంట్ మొత్తం టోటల్. బొత్స గారికి వచ్చి నన్ను అడక్కు, నాకు ఏమీ తెలియదు, నాకు అసలు నేను ఓ సీనియర్ మంత్రిని మర్చిపోయాను, విలువ లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి గతిలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం కనుక మమ్మల్ని అడగండి, మాకు ఏం తెలియదు, ఏదో చీఫ్ మినిస్టర్ గారిని అడుక్కోండి. సార్ చీఫ్ మినిస్టర్ గారు గేటు తీయట్లేదు కదా అంటే అక్కడ ఉన్న బంట్రోజుని అడగండి తప్ప నాకేం తెలియదు అని. అంటే అక్కడ మరి ధనంజయ రెడ్డి గారు అంటే ధనంజయ రెడ్డి గారిని అడిగాను, ధనంజయ రెడ్డి గారు అసలు ఫోన్ ఎత్తట్లేదు కదండి అంటే, ధనంజయ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తారు, ఈయన ఫోన్ ఎత్తాడు, ఆ కేఎన్ఆర్ అని ఒక ఆయన ఫోన్ ఎత్తాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు డిఫరెంట్ చెప్తున్నానంటే, మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని వీళ్ళందరూ ఎలా ఉపయోగించుకున్నారు. విజయసాయి రెడ్డి గారు
వైవి సుబ్బారెడ్డి గారు, ఎంవివి సత్యనారాయణ అన్న ఆయన 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంటుంటే, క్రిస్టియన్ ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, దేవస్థానం ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, మరి ఈయనకి ఏమీ సంబంధం లేకుండా ఊరుకుంటున్నాడా? వాళ్ళ భార్యని 48 గంటలు కిడ్నాప్ చేస్తే భర్త పట్టించుకోక, ఎంపీ గారు ఆయన, పోలీసు వాళ్ళు పట్టించుకోక, గవర్నమెంట్ పట్టించుకోక, ఆ తల్లి నరకయాతన ఎంత అనుభవించి ఉంటుంది అంటే, ఏ లావాదేవీల వల్ల ఆమెను కిడ్నాప్ చేశారు? ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, ఎంపీ భార్యకే రక్షణ లేకపోతే, మీ లావాదేవీల వల్ల, మీ ఆర్థిక లావాదేవీలు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లావాదేవీల వల్ల పోలీసు వాళ్ళు వెళ్ళక, ఎవరు వెళ్ళక, ఆ అమ్మ నీ అనుచరుడే కిడ్నాప్ చేస్తే ఎవరికి చెప్పుకుంటుంది ఆ తల్లి? 48 గంటలు అంటే 48 గంటల తర్వాత మళ్ళీ చెప్పి, నేను తప్పు చేయలేదు, నీ భార్యని ఎందుకు కిడ్నాప్ చేశాడయ్యా, దేనికి కిడ్నాప్ చేశాడు, పీడీ యాక్ట్ పెట్టారు అంటే, ఇదే మన రాష్ట్రం నడిపింది. ఒక ఎంపీ భార్యకి మనకు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే, ఇక సాధారణ ప్రజలకు ఏముంటుంది ప్రాబ్లం? సాధారణ ప్రజలకు ఏమొస్తుంది? మీ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన వ్యక్తి ఈరోజు ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉంటే, ఈరోజు మన ల్యాండ్ ఆర్డర్ ఎక్కడికి వద్దా అనేది మనం ఏం చెప్పగలుగుతాం? ఇన్ని మీకు తెలియదు, కానీ ఎక్కడెక్కడో సాటిలైట్ నుంచి, ఇక్కడి నుంచి మొత్తం అమెరికా నుంచి, ఇక్కడి నుంచి తీశారంట. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసేసారంట. ఆయనంటే నంద్యాల అరెస్ట్ అంటే 72 గంటలు 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని, ప్రతిపక్ష చీఫ్ మినిస్టర్గా 14 years ఉన్న వ్యక్తిని, 14 సంవత్సరాల ప్రతిపక్ష హోదా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని 72 గంటలు చిత్ర హింసలు పెట్టారే, నరక యాతన పెట్టారే. ఇదా ప్రజల రాజ్యం అంటే? ఇదా మీరు నడుపుతున్న రాష్ట్రం? అదే ప్రజలు ఆ తండ్రిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇంత దారుణం. అది కూడా ఒకటి నెగిటివ్ అయింది కదా సార్. అదే అంటున్నాను, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? మీకు రేటింగ్ అయితే మీరు చూడండి, 24 గంటలు ఒక్క టీవీ కూడా కన్నాల్పకుండా టీవీలు చూసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆయన అరెస్ట్ అప్పుడు. అయినా అదరలేదు బెదరలేదు. 52 రోజులు ఆయనకు తెలియకుండానే 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఒక ప్రజల పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల పక్షానున్న నాయకుడు ఆయన జైల్లో ఉంటే భరజల పరిస్థితి ఏంటి? ప్రజల కోసం అడిగిన నాదుడేడి? ప్రజాపక్షాన మాకు ఇది జరిగింది అని అడగడానికి నాదుడేడి? ఆ భార్య వచ్చి నా భర్తను జైలు నుంచి వచ్చిన దాకా నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పేసి ఒక కార్వెన్లో నడి రోడ్డు మీద ఉంటే, నందమూరి తారక రామారావు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అంత దారుణంగా ఉంటే ఒక్కరు సపోర్ట్ చేయడానికి మేమున్నాం. మన జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, భయపడుతూ ఆ రోజు ఆయనతో సేవలు తీసుకున్నారు, భయపడుతూ ఆయనతో పాటు మొత్తం టోటల్గా అక్కయ్య నేనున్నాను, అన్నయ్య నేనున్నాను, చుట్టాలకంలో నేనున్నాను, అన్నింటిలో నేనున్నాను. ఇప్పుడు ఓపెనింగ్లో కూడా వచ్చేసారు ఈ పంచులు కట్టుకొని ఈ పనికి మాలోళ్ళు. మరి వీళ్ళంతా ఆ రోజు ఏమయ్యారు? ఆ తల్లిని ఓదార్చడానికి ఒక్కరు వచ్చారా? చంద్రన్న వైపు మేము ఉంటామని వచ్చారా? ప్రపంచం వచ్చింది. మీరెవరు రాకపోయినా ప్రపంచంలో ఆయన ఒక సృష్టి ఇచ్చిన సృష్టికర్త, హైటెక్ సిటీ అనే ఒక సృష్టిని, ఆ సృష్టిలో వచ్చిన ఎంప్లాయీస్ మొత్తం టోటల్గా అందరూ కలిపి కొన్ని లక్షల మంది ప్రపంచం నుంచి వచ్చి చంద్రన్నను కాపాడుకోవాలి అని వచ్చి ఆయన నిలబెట్టాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన మొత్తం టోటల్గా ఒక హైటెక్ సిటీ కట్టాడు. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి చెందిందంటే ఆయనే అని చెప్పి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి ధర్నా చేసి ప్రజలు బయటకు వచ్చారు. న్యాయస్థానాలు అర్థం చేసుకున్నాయి. ఈవెన్ భువనేశ్వరి గారు కూడా ఏ రోజు బయటకు రాలేదు. అదే బాబు గారి అరెస్ట్ తర్వాత ఎవరైతే చనిపోయారో ఆయన అరెస్ట్ చేయారని చెప్పి వాళ్ళందరినీ పరామర్శించడానికి ఆవిడ ఊరు తిరిగారు, ఇంటింటికి వెళ్ళారు. ఇది నిజమని ప్రోగ్రాం పెట్టారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అదే, అందుకని ఏది నిజం అంటే అది అరెస్ట్ చేయడం నిజమా అబద్ధమా అంటే, ఆయన ఏ తప్పు చేయలేదు అంటే ఆమె ఇప్పుడు రాలేదు, బ్రాహ్మణి గారు ఏ రోజు రాలేదు. వీళ్ళందరూ ఒక పక్క తండ్రి అరెస్ట్ అయ్యాడు, పార్టీని చిన్న భిన్నం చేసి పార్టీని మొత్తం ముక్కలు చేసి పార్టీని స్మాష్ చేసేద్దామని చూస్తున్నారు.
ఒక పక్క యువగళం ఒక పక్క పాదయాత్రలో పాదయాత్రలో లోకేష్ ఉన్నారు. ఒక పక్క పాదయాత్రలో, ఒక పక్క కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, ఒక పక్క హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాయకుల్ని. ఆయన్ని వచ్చి అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు పోలీసులు, ఎవరిని, లోకేష్ గారిని. అన్ని దాంట్లో ఎదుర్కొంటూ 52 రోజులు ఒక పార్టీని అలా కాపాడుకుంటూ, తండ్రిని కాపాడుకుంటూ, లీగల్గా కాపాడుకుంటూ, రాజకీయంగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆ రోజు పప్పు అన్నది కాదురా నిప్పురా అని ఈయనే మొత్తం నీకు మొత్తం టోటల్గా నీకు పక్కగా రేపు టార్గెట్ లోకేష్ గారు అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎవరైనా సార్ మీరు పర్సనల్ గా లోకేష్ గారిని కలిసారా సార్? నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉంటాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకప్పుడు ఇవే ట్రోలింగ్స్ పప్పు అని మాట్లాడడం రాదు అనేవాళ్ళు, యువగళం పాదయాత్రలో ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు నిజంగా చాలా మెచ్యూరిటీ. రాహుల్ గాంధీ గారు ఒక ఆయన అనేవారు, ఈయన అనేవారు. ఈరోజు అది ఆ ఛాన్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే ఆ క్యాపబిలిటీ అనేది యువగలం పాదయాత్రలోని కానీ, ఆ క్యాపబిలిటీ తండ్రిని కాపాడుకోవడంలో కానీ, తల్లిని కాపాడుకోవడంలో కానీ, ఆ రోజు కార్యకర్తలు కాపాడుకోవడంలో కానీ, ఆ మొత్తం పార్టీని నిలబెట్టుకోవడంలో కానీ ఆయన క్యాపబిలిటీ తెలియదు. ఈరోజు ఆయన క్యాపబిలిటీ ఏంటో, మొత్తం టోటల్ రాజకీయ చతురత ఏంటో, రాజకీయ జగన్నాటం ఏంటో అన్నీ మొత్తం కూడా ఆయన మొత్తం అంత కనిపెట్టుకొని నిలబెట్టి ఈరోజు పార్టీని కాపాడుకొని తండ్రి బయటకు వచ్చిన తర్వాత మా తండ్రికి అప్పచెప్పాడు. సార్ యువగళం పాదయాత్రలో కూడా ఎవరన్నా ఇది సమస్య ఉంది అని వస్తే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము తీరుస్తాము అని కాకుండా అప్పటికప్పుడు కూడా స్పాట్లో కూడా అవి పరిష్కరించారంట లోకేష్ గారు, నిజమేనా సార్? అంటే ఇప్పుడు అదే అంటాను కదమ్మా, ఆయన అవన్నీ కూడా అప్పటికప్పుడు అది మాట్లాడి అదంతా మొత్తం పిఎస్తో మాట్లాడి చేయించి అసలు ఏం జరుగుతుందో మనం ఏమైనా సాధ్యం కాదా, చేయగలమా, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది గబగబా ఫినిష్ చేసే వ్యక్తి ఆయన. అందుకే నేను అంటున్నాను, లోకేష్ గారు నాయకత్వాన్ని మేము పనిచేస్తాం. 100% మేము లోకేష్ గారి నాయకత్వానే పనిచేస్తాం. మేము పార్టీకి మొత్తం టోటల్గా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మేమేదో అమ్మ ఇంటింటికి ఓటేయండి అని కాదు, ఇక్కడ జరుగుతున్న అగత్యాలు మేము ఒక ప్రెస్ రూపంగా ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఎవరు ఓటేస్తారు, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు యాంటీ ఉన్నారు, ఈ క్యాస్ట్ జగన్మోహన్ రెడ్డికి యాంటీ ఎందుకు ఉంది, ఎమ్మెల్యేకి ఎందుకు యాంటీ ఉన్నారు, ఎంపీ ఎందుకు యాంటీ ఉన్నారు, ఈ రోడ్లు ఏమైంది, అసలు మొత్తం టోటల్గా అక్కడ ఎందుకు ఈయనకి ఇంత యాంటీ వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలుస్తారు, అసలు మనకు టీడీపీకి సపోర్ట్ ఉందా లేదా, మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉందా లేదా, బీజేపీకి ఉండాలి, ఇవన్నీ కూడా మాకు తెలిసినంతవరకు, అంటే నాలాగా నేను కొన్ని వేల మంది మాకు తెలిసిన దాకా నేను ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఆయన తీసుకున్న రిపోర్ట్ 100% సక్సెస్ అయ్యాయి. అంటే నేను సినిమా ఫీల్డ్లోనే కదా పొలిటికల్లో ఉన్నాను కాబట్టి నాకు అనాలిసిస్ కొంతలో కొంత అంతగానే ఎక్కువ తెలియదు, కొంతలో కొంత. అంటే ఇవన్నీ కూడా ఒక పోరాటానికి కారణం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని, రాజశేఖర్ రెడ్డి గారు ఫాలోవర్ని. మాకు యాంటీగా పుట్టిందే టీడీపీ పార్టీ. ఆ పార్టీలో రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఇష్యూస్ బేస్డ్ అసెంబ్లీలో చూసాం, బయటకు వచ్చి భోజనం చేయడం చూసాం. ఇష్యూస్ బేస్డ్ మొత్తం టోటల్ కొట్లాడుకోవడం లోనా చూసాం, బయటకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసాం. ఏ రోజు ఎక్కడా కూడా ఫ్యామిలీల పరంగా డివైడ్ అయ్యే పరిస్థితి ఏ రోజు లేదు. ఇద్దరు సీఎంలైనా, ఆయన సీఎం అయినా, ప్రతిపక్ష నాయకుడైనా రాష్ట్రం ఎలా అభివృద్ధి చేద్దాం, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదాలు నడిపిద్దాం, ప్రతిపక్షంలో మీరుంటే అధికార పక్షంలో నేనుంటే ఏ విధంగా తీసుకొద్దాం. ఇష్యూస్ బేస్డ్ పార్టీకో డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకో పార్టీకి డిఫరెంట్ ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడు కూడా ఈ కక్ష సాధింపులు అనేది ఇప్పుడు రావడం తప్ప అప్పుడు లేవు. ఆ రోజు చూసాం. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. నేను హాస్పిటల్లో ఉన్నా, హెల్త్ బాగాలేదు. హాస్పిటల్ ఉన్న తర్వాత నాకు అప్పుడు వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టా. అంటే ఎందుకు బాధ అనిపించిందంటే, ఈ సినీ ఇండస్ట్రీ అందరూ కూడా చంద్రబాబు బతుకున్నప్పుడు మామయ్య గారు బాగున్నారా, బూరెలు తింటారా, గారెలు తింటారా, పులిహార తింటారా, అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పేసి ఇంతమంది ఇన్ని పనులు చేయించుకొని ఆయన ప్రతి కార్యక్రమానికి మంచిగా వచ్చాడు, చెడుకు వచ్చాడు. చిన్న పిల్లలు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత సిచ్యువేషన్స్ అప్పుడు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వటం కానీ ఓపెన్ గా చేయడం కానీ లేదు. ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత ఆయన ఓపెన్ గా అది అక్కడికి వస్తుంది మొత్తం అంతా.
అంత దారుణంగా పాపం ఒక్కరు కూడా ఆయన చనిపోయినా ఎవరు చనిపోయినా ఇండస్ట్రీలో ఎవరున్నా ఒక చిన్న బారసాలకు పిలిచిన పిల్లలు పుట్టిన పిలిచిన అంటే ఆయన నేను ఒక చీఫ్ మినిస్టర్నే కాదు, నేను సినిమా వాళ్ళకి నేను నందమూరి తారక రామారావు గారు అల్లుడిని, బాలకృష్ణ గారు పెద్ద హీరోకి నేను ఒక వియ్యంకుడిని. అంటే వాళ్ళ అమ్మాయిని నేను రామారావు గారి అమ్మాయిని నేను చేసుకున్న సినిమా ఇండస్ట్రీతో నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే అందరితో పాటు నేను నాకు ఇండస్ట్రీకి ఏం కావాలో నేను ఏది కావాలంటే అది ఇస్తాను అన్న ఒక ఆలోచనతోనే ఉండేవాడు తప్ప ఏ రోజు కూడా ఎప్పుడు ఎవరితో ఉండేవాడు కాదు. అలా అంటే ఆయనకి ఎప్పుడు కూడా తెలియదు, ఇప్పుడు రివెంజ్లు తీర్చుకోవడం తెలియదు ఆయనకి. పనిలో పడిపోతే పనే చేస్తాడు తప్ప ఇంకొకటి తెలియదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, నేను అపోజిషన్ ఉండి నేను చూసిన వ్యక్తిగా చెప్తాను. నేను కేసీఆర్ గారిని 35-40 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు సార్. నేను కేసీఆర్ గారిని 2014 వరకు కూడా చంద్రబాబు హయాంలో ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆ సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉందో సపోర్ట్ కావచ్చు లేదంటే బెనిఫిట్స్ కావచ్చు అప్పుడు ఎలా ఉండేది, తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ అసలు ఉందా? అసలు డిఫరెన్స్ చాలా డిఫరెన్స్. అంటే విలువలు చంద్రబాబుతోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ముందు ఎవరు కూర్చోకూడదు, ఆయన ముందు ఎవరు టీ తాగకూడదు, ఆయన ముందు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిందే మనం వినాలి, ఆయన చెప్పిందే మనం వినాలి. మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ దానికి తప్పు పడతాడు. ఓకే, ఆ వ్యక్తిని మళ్ళీ దూరం పెడతాడు. ఇప్పుడు ఇలా సెట్ ఇప్పు ఉంది, ఇప్పు ఉండకూడదు, ఇక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ కూడా ఉండకూడదు. అంటే ఇట్స్ ద డిఫరెంట్ ఈజ్ మ్యాన్. అంటే సైకోయిజం అంటారు దాన్ని, సైకోయిజం. ఆనందం అంటారు, ఆనందం అంటే ఏంటంటే ఎదుటివాడిని ఆ ఎదుటివాడు బాధపడుతుంటే నవ్వుతూ ఉంటాడు. అది ఆ నవ్వు అంటే అదొక సైకో నవ్వు మాట. అంటే అలాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పుకోవచ్చు అంటే సినిమా ఇండస్ట్రీకి మాకు అవసరమై కాదు, సినిమా ఇండస్ట్రీలో 35 జీవో తీసుకొచ్చి ₹5 టికెట్ పెట్టారు, ₹35 టికెట్ పెట్టారు. ఈ సినిమా వాళ్ళందరినీ రప్పించాలి. ఒక విజయ్ కుమార్ రెడ్డి ఒక సెకున్ ఉన్నాడు, సమాచార శాఖ కమిషనర్, IAS ఆఫీసర్, డిప్యూటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్, కత్తాకయ కర్మ అంతా ఆయనే, FDC కమిషనర్. ఆయన ఉదయాన్నే వెళ్ళి సార్ చిరంజీవి గారు ఈ విధంగా ఉన్నారు, ఆయన ఎలాగైనా పిలవాలయ్యా, నా కాళ్ళ దగ్గర నించోబెట్టాలి, ఆ మొత్తం ఆర్టిస్టులందరూ వాళ్ళందరినీ పిలిచిన అది నించోబెట్టాలి నువ్వు అంటే. దానికి ఈయన అంటే మామూలుగా ఏమన్నదంటే ఒక దళారి వ్యవహారం చేశాడు. అంటే దళారి వ్యవహారం అంటే మా ఇండస్ట్రీ వీక్నెస్ని చూసి, మా ఇండస్ట్రీ చిరంజీవి గారిని పాపం ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ మీద 10 మంది బాగుండాలి, ఇండస్ట్రీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని ఆయన మన ముందుకు వచ్చి మా ఇండస్ట్రీ రేట్లు ₹5 ₹10 అంటే రావు సార్, మరీ చిన్న సినిమాలు కూడా బతకాలి, పెద్ద సినిమాలు బతకాలి, అన్ని సినిమాలు బతకాలి అని చెప్పి ఆయన రావడం, ఇంతమంది హీరోలు తీసుకురమ్మండు ఆయన అందరినీ తీసుకొస్తే భోజనం లేకుండా 1/2 కిలోమీటర్ నడిపించి 2:30 దాకా ఒక సైకో నవ్వుతారు కదా అలా నవ్వి ఆయన పాపం దండం పెట్టి మా ఇండస్ట్రీని కాపాడండి సార్ అంటే ముందుకొచ్చి ఇలా నించొని మా ఎందుకు కాపాడండి ఆ వీడియో తీసి ఇంకో సైకో పోసాని కృష్ణమూర్తి బయటకు వదులుతాడు. ఇదా అంటే ఆయన వచ్చింది ఆయన సొంతానికి రాలే, ఆయన ఇంట్లో ఆస్తులు కావాలని రాలే, ఆయనకి ల్యాండ్ కావాలని రాలే, ఇండస్ట్రీ అందరికీ కార్మికుల కోసం వచ్చాడు ఆయన. అది తప్పు కదా, ఎంత తప్పు అండి అది. అలాంటి పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత కోర్టు కేసు కొట్టేసింది, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా ఓకే పెద్ద సినిమా చిన్న సినిమా ఏదో బతుకుతూ ఉన్నాం, నిలబడుతూ ఉన్నాం, ఇండస్ట్రీకి మంచి మాకు ఏమీ లాభాలు లేవు ఆయన వల్ల. దానికంటే ఇంకో సైకో FDC చైర్మన్ వచ్చాడు. ఆయన ఏ రోజు మా ఇండస్ట్రీని పట్టించుకోవడానికి లేదు, తిట్టడానికే పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిడతాడు. ఆ తల్లి మనకు ఇప్పుడు ఆ తల్లి అందరికీ ఒక 3 కొడుకుల్ని జన్మనిచ్చింది. ఈరోజు మన సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లికి 3 కొడుకులు ఇచ్చింది ఆమె. ఆ మహాతల్లిని తిడతాడు, అలాగే ఫ్యామిలీస్ని తిడతాడు. ఇది కరెక్టా? అంటే మెయిన్గా పర్సనల్ టార్గెటింగ్ కరెక్ట్ కాదు కదా ఇది. అంటే ఏం లేదు, ఆయన టార్గెట్ ఏంటంటే బయటికి వెళ్ళిపోవాలి, బయటికి మీరు తిడుతూ ఉంటే ఆ నామోస్ అయ్యి ఈ ఇండస్ట్రీలో మనం ఇక ఈ రాజకీయాల్లో ఉండకూడదు, నాకు తిరుగులేదు అనడానికి ఈ టార్గెట్. అంటే ఫ్యామిలీస్ని ఎప్పుడైతే తిట్టామో ఆ ఫ్యామిలీని తిట్టేటప్పుడు ఈయన అవమానంతో బయటికి వెళ్ళిపోవాలి, రాజకీయం నాకు వద్దు, రెచ్చుకుంటారు. అయితే అది పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఉంటా,
నా తల్లిని తిట్టినా, నా భార్యను తిట్టినా, నన్ను వ్యక్తిగతంగా తిట్టినా, నన్ను టార్చర్ పెట్టినా, ఈ ప్రజల పక్షాన ప్రజల కోసమే ఉంటా, ప్రజల కోసమే పార్టీ నడుపుతా, నా సినిమాలు పోయినా పర్లేదు, సినిమాలో 100 కోట్లు నష్టపోయినా పర్లేదు, కానీ ప్రజల కోసమే నిలబడతానని మొండి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. సార్ నిజంగా 10 yearsలో ఆయన పడిన కష్టానికి ఈరోజు వాట్సాప్ అంటే వీళ్ళు అనుకున్నది వేరు, ఆయన అనుకున్నది వేరు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ అసెంబ్లీలో నేను ఆయన కన్నీరు పెట్టి నా భార్యను అవమానించారు అసెంబ్లీలో మీరు అంటే ఎంత ఓపుకున్న వ్యక్తి చంద్రబాబు గారే. ఆయన ఇదైపోయారు అంటే బరస్ట్ అయిపోయి నేను ఈ అసెంబ్లీకి రాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా జవదాటకుండా అలా నిలబడి 21 సీట్లు పోటీ చేసిన ప్రతి దగ్గర 100% గెలిచాడు. స్ట్రైక్ రేట్ తో ఆయన తగ్గాడు. ఎలా గెలవాలి, ట్రాన్స్ఫర్ ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ కావాలి, అటు ఇటు అందరం సఖ్యతతో ఉండాలి, కూటమిని నిలబెట్టాలి, కూటమితో కలవాలి అని మోడీ గారిని, అమిత్ షా గారిని, చంద్రబాబు నాయుడు కూటమిలో మెయిన్ గా పవన్ కళ్యాణ్ కీ రోల్ 100%. అసలు పవన్ కళ్యాణ్ లేదే కూటమి లేదు. పవన్ కళ్యాణ్ గారు లేదే కూటమి లేదు, ఒప్పుకోక తప్పదు. ఈజ్ పవన్ కళ్యాణ్ గారు లెజెండ్. పవన్ కళ్యాణ్ గారు ఇండియాకి మొత్తం టోటల్గా ఈ కూటమికి ఆయనే కింగ్. చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే అసలు ఆయనకున్న రేంజ్కి 21 సీటుకి ఒప్పుకున్నాడు అంటే పార్టీలో ఓట్లు చేయకూడదు, ఓట్లు చేయకూడదు, రావద్దు. ఎక్కడా కూడా బీజేపీకి ఆయన సీట్లో బీజేపీకి ఇచ్చాడు. ఎక్కడా కూడా గవర్నమెంటు కూటమి ఫామ్ చేయాలి, అది ఆలోచన. ఆయన ఆలోచనలోని చాలా గొప్ప వ్యక్తి. అంటే ఈరోజు 21 సీట్లు రావచ్చు, ఆ 21 రేపు 175 అవుతుంది. అంటే ఆయన మంచితనం, ఆయన ఆలోచన. ప్రజలు 2019కి ఇప్పటికీ మెచ్యూరిటీ ఏంటంటే నాకు వస్తున్న ఆర్టిస్ట్గా నాకు వస్తున్న జనం నాకు ఎందుకు ఓటేయరు అనుకున్నాడు. 2023కు 24కు వచ్చేటప్పటికి ప్రజల్ని మనం ఒప్పించుకోవాలా, ప్రజల మన్నన మనం పొందాలా, ప్రజలు అనేది రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు అని అర్థం చేసుకున్నాడు ఆయన. చాలా అర్థం చేసుకున్నాడు. ఓకే సార్, ఇటు పిఠాపురంలో కూడా చూస్తే వంగా గీత గారిని నిలబెట్టినప్పుడు జగన్ ఇదే చెప్పారు, వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తాను. అంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తామని. కాదు, భయంతో. ఓకే, ఇది మీకు అది కూడా చెప్తా. భయం ఎక్కడ భయం అంటే, ఓకే 1:20 విజయమ్మ ఒక లెటర్ వదిలింది, నా బిడ్డను ఆస్వాదించండి, నా బిడ్డను గెలిపించండి. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటే 1:20. ఉదయాన్నే 11 గంటలకు ఈ లెటర్ వస్తుందని తెలిసి 9 గంటలకు ఒక ప్లాన్ చేశారు. వైసీపీ భార్గవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలి, పవన్ కళ్యాణ్కి దెబ్బ కొట్టాలి. ఫ్యామిలీ మెంబర్లో ఎవరు యాంటీ ఉన్నారు, ఆ ఎవరు ఆ వ్యక్తి, ఎవరు మనం తీసుకురాగలరు. ఎస్ సార్, పలానా శిల్పారావు గారు భార్య, వాళ్ళ భార్య బాగా క్లాస్మేట్స్. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఉన్న వ్యక్తి అంటే అల్లు అర్జున్ గారు. ఎస్, టార్గెట్ వేయండి, సేమ్ డే టార్గెట్ వేయండి. ఇక్కడ నేనుంటా, పిఠాపురంలో నేనుంటా, ఆయన్ని నంద్యాలలో మీరు పెట్టండి. మొత్తం ముందే ఏవీలు రెడీ చేయండి, మొత్తం టోటల్గా ఒక 50,000 జనం వచ్చేటట్టు మొత్తం రెడీ చేయండి. అటు నేను అక్కడ స్టార్ట్ అవుతాను, కరెక్ట్గా 4 గంటలకు ఇక్కడ మీరు స్టార్ట్ చేయండి. మొత్తం మా అమ్మ లెటర్ ఎక్కడా కూడా కనుమేర చూడకూడదు, ఇటు నాది ఇటు ఆయింది చూసి మొత్తం టోటల్గా 6 గంటలకు ఎలక్షన్ ముగింపు అవ్వాలి అని ఒక పక్కా ప్లాన్తో అల్లు అర్జున్ గారిని అక్కడ దింపారు. అల్లు అర్జున్ గారిని దింపి వైసీపీకి ఓటు వేయండి అని చెప్పారు. శిల్పారావు గారికి ఓటు కాదు, వైసీపీకి ఓటు వేయండి, మీరు ఆన్లైన్లో కూడా చూసుకోండి. అక్కడ మీకు మొత్తం టోటల్గా సోషల్ మీడియా ట్రెండింగ్ తీసుకొచ్చారు. అక్కడ ఆయన ఏం చేశారు, 4:20 ఉండి 6 గంటల దాకా అక్కడ మీటింగ్ పెట్టి ఆమె గెలిస్తే డిప్యూటీ సీఎం అన్నాడు. ముందు చెప్పలేకపోయారు ఎందుకు? అంటే ఎమోషనల్గా తీసుకుందాం అనుకున్నారా సార్? ఎట్లా ఎవరు వైసీపీ ఇప్పుడు మీరు చెప్తున్నారు భయంతోనే అది ప్రకటన చేశారు. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోయింది. డిప్యూటీ సీఎం అని ప్రకటిస్తే గెలుస్తారు అని లాస్ట్ మినిట్లో ఫస్ట్ ఉపయోగించారు. మొత్తం ఫ్యామిలీలో స్విచ్ పెట్టారు ముద్రగడ్డ పద్మనాభ గారు. ముద్రగడ్డ పద్మనాభ గారి వల్ల కావట్లేదు, ముద్రగడ్డ పద్మనాభ గారు మళ్ళీ యాంటీ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా 1,00,000 పైచలకు మెజార్టీతో గెలుస్తున్నారని. ఆ తర్వాత మొత్తం టోటల్గా వాళ్ళ ఫ్యామిలీలో స్విచ్ పెట్టారు.
వంగా గీత గారు ఎప్పుడు కూడా ఆమె ఒక్క మాట కూడా వాళ్ళు అనలేదు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య చిరంజీవి గారు అని చెప్పింది. రాజకీయంగా ఆమె బేస్డ్ ఆమె ఎలా నించున్నారో ఆమె మాట తప్పదు, ఆమె క్యాండిడేట్గా మాట్లాడుకుంటారు. అయితే పద్మనాభ గారిని ఉపయోగించి ఒక వైసీపీ నాయకుడిగా ఇష్టం వచ్చిన మాట్లాడిస్తే కాపులంతా రివర్స్ అయిపోయారు. కాపులు వన్ సైడ్ అయిపోయారు. ఈయన బీసీ నాయకుడు, మన బీసీలో చేరుస్తారని చెప్పాడు కాపుల్ని. అలా చెప్పి ఈరోజు వచ్చి మనకు రేపు కాస్త కోస్త ఎప్పుడైనా సీఎంగా చూడాలనుకుంటే కాపుల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవి గారిని పోగొట్టుకున్నాం, దాసనారాయణ గారు చనిపోయారు, మన రేగుండ అర్రం జోగి గారు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయారు. మనకు రేపు ఎప్పుడైనా చూడాలనుకుంటే సీఎంగా ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాంటి వ్యక్తిని కూడా మనం కాపులందరూ దూరం చేసుకొని ఒక రాష్ట్ర నాయకుడిని తీసుకొచ్చి వంగా గీత గారిని గెలిపించమని మనం ఎంత దాకా చెప్తాం. అసలు ముద్రగడ పద్మనాభ గారు చేస్తుంది తప్పు అని చెప్పి కాపులు వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం. దానికి మేము పబ్లిసిటీ చేయలే. ఆ పబ్లిసిటీ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే. ఆయన్ని దత్తపుత్రుడు ఇంటికి పంపించండి అన్నారు, ఆయన అసెంబ్లీకి పంపిస్తామని డిసైడ్ అయిపోయారు. ఆయన ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభ గారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారో టోటల్ ఆల్ కమ్యూనిటీ అంతా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సార్, ముద్రగడ గారు కూడా ఇంత డిజాస్టర్ అవుతుంది అది కూడా అనుకుంటే రాడు, ఆయన అనుకుంటే రాడు. అక్కడ తేడా వచ్చింది. అంటే ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అంతా కూడా మొత్తం ప్రజలు మా వైపు. లాస్ట్లో మాత్రం వాళ్ళకి తెలుసు, రిపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. కానీ లండన్ వెళ్లే ముందు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. తప్పు ఏజెంట్లు పోకూడదనే ఉద్దేశంతో ఆల్రెడీ ఐపాక్ 16 సీట్లు వస్తాయని చెప్పారు వాళ్ళు. ఓకే 16 సీట్లే మనకు వస్తాయి సార్ అంటే మీరు కామ్ గోయింగ్ ఉండండి అని చెప్పేసి 14వ తారీఖు మధ్యాహ్నం 1 గంట మీటింగ్ని 16వ తారీఖు పెడుతూ మనం 158 పైచిలకు సీట్లు గెలుస్తున్నాం. దేశం గర్వించదగ్గ ఉంటుంది, మనందరం కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అని చెప్తే ఒక అడుగు ముందు వేసి ఇంకో పెద్ద మనిషి వచ్చి మే 9 అంటే పిచ్చి పాకానే ముదిరిపోయింది అంటారు కదా, మే 9 ఆంధ్ర యూనివర్సిటీలో అది వర్కులు చేయడం, రూములు బుక్ చేయడం అంటే ఒకడు చూడండి, మేము రూములు బుక్ చేస్తాం, ఒకటి ఫ్లైట్లు బుకింగ్, టికెట్లు బుకింగ్ 5,000 టికెట్. మే 9 ప్రమాణ స్వీకారం. ఓకే, ఎవరు పిచ్చాలకు ఆనందం కదా, అలా అందరూ అంత పిచ్చికి పాకానికి అలా మాట్లాడుతూ ఉంటే మేము కూడా చాలామంది ఏంటిది ఇది అన్న మొత్తం టోటల్గా ఈయన గెలిచారా ఏంటి ఎంత కష్టపడ్డాం కదా. కానీ కొంతవరకు ఎమ్మెల్యేలు మంత్రులు ఎలక్షన్ రోజే కొంత బయటపడిపోయారు కదా సార్, రోజా కావచ్చు వీళ్ళందరూ కూడా ఓడిపోతామని ఎక్కడో వాళ్ళకి ఆ సంకేతాలు అయితే వెళ్ళిపోయింది. మీరు ముఖంలో మీరు బాగా చూడండి, వాళ్ళకి ఎప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది ముఖంలో, వాళ్ళ ముఖంలో మీకు జగన్మోహన్ రెడ్డి పైనుంచి మాట్లాడుతున్నాడు. ఆ వెనకాతలున్న రామచంద్రరెడ్డి గారిని మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కానీ మీరు బొత్స సత్యనారాయణ గారిని కానీ ఐపాక్ వాళ్ళు కూడా అంతే తప్ప నవ్వు వాళ్ళ ముఖంలో లేదు. అంటే ఈయన చెప్పింది అబద్ధం అని వాళ్ళకి తెలుసు, కానీ బయటికి మరి గంభీరంగా ఉండాలి కదా. అలాగా ఇది అందరికీ తెలుసు. మాకు కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 110 సీట్లు గెలుస్తాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. వాళ్ళకు ఒకవేళ వస్తే 81 నుంచి 85 దాకా వస్తాయి. మేము ఒకవేళ 110 నుంచి గెలిస్తే 154 వేవ్ అంటూ వస్తే 154 గెలుస్తాం అనేది మాకు ఉంది. కానీ 60,000, 70,000, 80,000 మెజార్టీతో మేము గెలుస్తాం మేము అనుకోలే. 80,000 మెజార్టీ లోకేష్ గారికి వస్తుంది, 1,00,000 మెజార్టీ చంద్రబాబు గారికి వస్తుంది, 1,00,000 పైచలకు మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. తక్కిన వాళ్ళందరికీ 20,000, 15,000, 30,000 వస్తుందని అనుకున్నాం. కానీ జనాలు రాత్రి 1 గంట దాకా పిల్లలకు పాలు లేకపోయినా, వాళ్ళకి నీళ్ళు లేకపోయినా, సదుపాయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ప్రపంచ దేశాల నుంచి వచ్చి పక్క ఊళ్ళు 30 గంటలు ప్రయాణం చేసి వచ్చి ఆ రాత్రి 1 గంట దాకా నించుంటే మేము వెళ్తుంటే బూతుల్లోకి అమ్మ అంటే మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము ఓటేస్తున్నాం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఓటేస్తున్నాం అంటున్నారు. మేము రాష్ట్రం నిలబడడం కోసం ఓటేస్తున్నాం అంటే ఈ పిక్చర్ ఏమనుకున్నాం అంటే రాష్ట్రం అభివృద్ధి అంటే ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకొచ్చారు కొంతమంది, హాల్ పట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి కాదు, ఆ ఇంటికి అంటించిందంతా పట్టుకొచ్చి ఈ మీద ఎంత కసి ఉంది ఈ కసితో చూసి ఓటేశారు. అంటే మనం మర్చిపోతామేమో అని ఒక ఆమెను అడిగాను, అమ్మ ఏంటమ్మంటే మాకు ఇంటికి 5,000 ఇచ్చారు బాబు, అంటే నలుగురికి 20,000 ఇచ్చారు. అమ్మని ఎవరికి వేస్తారమ్మా అని అడిగా. ఎంఈ సచిన 20,000 ఇచ్చాడు బాబు, ఎవరికి వేస్తారమ్మా అని అడిగా. మేము ఎందుకు వేస్తాం బాబు, సైకిల్కి వేస్తాం. అదేంటమ్మా 20,000 ఇచ్చాడు, ఆడ మా సొమ్ము మా దోచుకున్న సొమ్ము ఇచ్చాడు, తప్పులేదు మమ్మల్ని దోచుకున్నాడమ్మా బాబు, మాకు ఇచ్చాడు. ఆ ఇంట్లో సొమ్ము అని ఇచ్చాడా,
సరే మీరు అన్నట్లు ఫోటోలు చూస్తే ప్రతి దగ్గర ఫోటోలే సార్, ఆఖరికి ఇంకా వాళ్ళ ఇల్లు వాళ్ళ కాదు, పాస్బుక్ల మీద ఈసారి కూడా వచ్చుంటే ఫోటో మీ బొట్టు బిళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేవాడు. అయి ఉండేది సార్. కంపల్సరీ బొట్టు బిళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలనేవాడు. లేకపోతే ఇంటికి ఫోటో ఏంటి, పాస్బుక్ ఫోటో ఏంటి, పిచ్చి పాకానికి ఎక్కకపోతే ఇంకా నయం వాళ్ళ భార్య ఫోటో కూడా పెట్టలేదు. సంతోషం, ఆయన ఒక ఫోటో పెట్టాడు. ఈసారి పెట్టినాము. సార్ మీరు ఇందాక అన్నారు అక్కడ ఎవరు ఉండరు, మంత్రులు మినిస్టర్లు, కేవలం జగన్ గారు భారతి గారు ఉంటారని. పాలిటిక్స్లో భారతి గారి రోల్ ఎలా ఉంటుంది? అసలు కింగ్ మేకర్ భారతి గారే. భారతి గారు ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే. అంటే ఆవిడ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఏదన్నా అడిగితే ఫీడ్బ్యాక్ ఇస్తాను తప్ప నేను ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వను అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అవును, ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ మనం బయట చెప్పంగా. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మేనమామ, భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి అన్నయ్య, గంగిరెడ్డి గారు వాళ్ళ ఫాదరు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంటే బాగా, గంగిరెడ్డి గారు అంటే బాగా ఇష్టం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకి అంతే ఇష్టం, వివేకానంద రెడ్డి గారికి కూడా వీళ్ళకి ఇప్పుడు గొడవలు కావు. అది భాస్కర్ రెడ్డి గారు అన్నదమ్ముల పిల్లలు కాబట్టి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఇప్పటికి నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? ఆ అమ్మాయి అడుగుతుంది, సునీతమ్మ అడుగుతుంది, నాకు ఆస్తి లేదు, లేకపోతే నాకు ఆస్తి ఇవ్వండి అని అడగట్లేదు. ఆమె అడుగుతుంది, నా తండ్రి చనిపోయింది ఎవరు, ఒక్కసారి తెలుసుకొని అమెరికా వెళ్ళిపోతాను అంటుంది ఆమె. తెలుసుకొని ఇక్కడ ఉన్నాను నేను, వెళ్ళిపోతాను అమెరికా, నా తండ్రి వీళ్ళు చంపారా అని అనుకొని వెళ్ళిపోతాను అంటుంది. అంటే ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. బాబాయిని ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. మళ్ళా దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటాడు. దేవుడు ఏమని చెప్పగలడే, వచ్చి మీరే చెప్పాలి. ఇక కడప ప్రజలకు తెలుసు అంటే కడప ప్రజలు ఒకరొకరు ముఖాలు చూసుకుంటున్నారు. ఈయన మనకే తెలుసు అంటాడు, ఎప్పుడు తెలుసు మనకి, అది అలాగే చంపారు, ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ మనకే తెలుసు అంటాడు ఏంటి అని ముఖాలు చూసుకుంటున్నారు. అంటే ఇవన్నీ నేనేమంటానంటే, అక్కడ భారతి గారు హ్యాండ్ లేకుండా, అంటే నేను ఇది మర్డర్ కేసులో చెప్పట్లేదు, ఈ కేసుల్లోని కానీ వాటిల్లోని కానీ భారతి గారు ఏది చెప్పకుండా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఆయన మళ్ళా ప్రోత్సహించి ఎంపీ సీట్ ఇచ్చారు. ప్రజలు కూడా గెలిపించుకున్నారు కదా సార్ ఎవరు, అవినాష్ రెడ్డిని. తప్పు, అది గెలుపు కాదు, వాటమి. ఎలా సార్? వాటమి. ఎందుకంటే అక్కడ 136,000 ఓట్లు షర్మిలమ్మకి పడితే భూపేశ్ రెడ్డి గారికి 8 లక్షల ఓట్లు పడ్డాయి. ఆ ప్లేస్లో ఈయన ఎందుకు గెలిచాడు? 3వ ప్లేస్ ఆమె వచ్చింది, 2nd ప్లేస్లో భూపేశ్ రెడ్డి గారు వచ్చారు. అదే షర్మిలమ్మ అక్కడ నించోకుండా ఉంటే టీడీపీ గెలిచేది. ఓకే, లేకపోతే టీడీపీ అక్కడ నించోకుండా ఉంటే షర్మిలమ్మ గెలిచేది. ఆ ఇద్దరి మధ్యన వచ్చి 66,000 ఓట్ల మెజార్టీతో గెలడం గెలుపు అంటారు దాన్ని. వాటమే కింద లెక్క అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 61,000 మెజార్టీ వచ్చింది. ఆ పులివెందుల నుంచి అదే 61,000 ఆయనకి వచ్చింది. ఈయన ఏ నియోజకవర్గం వచ్చిందని ఎంపీ గెలుస్తాడు? ఇవన్నీ లాజిక్ ఆలోచించాలి. గెలిచాము అంటే ఒక ఓటు కూడా గెలిపే, కానీ ఇది గెలుపు అంటారు, ఓటమి కింద లెక్క. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి. అవినాష్ రెడ్డి గారిని రిజెక్ట్ చేశారు ప్రజలు. కాకపోతే ఏంటంటే టెక్నికల్గా ఆయన గెలిచాడు, షర్మిలమ్మ భూపేశ్ రెడ్డి గారు ఓడారు. వాళ్ళిద్దరు ఓట్ల శాతం లెక్కేయండి, ఈయన ఓట్ల శాతం లెక్కేయండి, 2 లక్షల మెజార్టీ మీద ఉంటారు, 3 లక్షలు. మరి అక్కడ తేడా వచ్చింది కదా. అంటే ఇవన్నీ మనం ఒక లాజిక్గా చూసుకోవాలి. అలాగే అక్కడ 60,000 మెజార్టీ వచ్చింది పులివెందుల 60,000 మెజార్టీ, ఈయనకు వస్తే 66,000 మెజార్టీ. అంటే తక్కువ 6 నియోజకవర్గాలు 5,000 మెజార్టీ వచ్చిందా? అంటే 6 నియోజకవర్గాలకు 12 లక్షల ఓట్లకి 5,000 మెజార్టీ. సరే, అయితే 11 సీట్లలో గెలిచి ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా అయిపోయింది వైసీపీ. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, రేపటి రోజున అసెంబ్లీలో అడుగు పెడతారా జగన్? మీరేమనుకుంటున్నారు? పెట్టాలి. ఆయనకి ప్రజలు ఇచ్చారు. ప్రజలు మీకు ఒక ఇది ఇచ్చారు. ఒకసారి 151 సీటు ఇచ్చి గెలిపిస్తే నువ్వు నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్. అందుకే వెనకాల సీట్లు 5వ సీట్లో 11 సీట్లు అంటే 5వ వంతు వస్తుంది. 5-6 లైన్ల తర్వాత కూర్చోవాలి. 5-6 లైన్ల తర్వాత కూర్చోమని ఇచ్చారు ఆయనకి. 5-6 లైన్లో కూర్చొని అధ్యక్ష అని అడగాలి. ఆయన కూర్చో అంటారు. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? జనసేన. అయిపోయింది. అప్పుడు ఆయన కూర్చో అంటారు. ఇంకొకటి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఈయన వాదార్చడానికి చెల్లి లేదు. ఏ చెల్లి? రోజా చెల్లి. ఓకే, ఓదార్చడానికి చెల్లి లేదు. ఈయన తిట్లు పురాణం చేయడానికి సంబరాల రాంబాబు లేడు. ఈయనకి సపోర్ట్ చేయడానికి అమర్నాథ్ లేడు. ఈయనకి పద్యం పాడటానికి ధర్మశ్రీ లేడు.
ఇప్పుడు మీకు ఈ మొత్తం భజన బ్యాచ్ అంతా పరారైపోయింది. మొత్తం లేపేస్తా ఉంటా 5 నిమిషాల్లో లేపేస్తాను అని లేదో లేడు. అంటే సార్ మీరు అన్నట్లు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆయన సోమ్యుడు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పాపం ఆయన వాయిస్ లేదు, ఆయనకు ఉండడు. ద్వారకానాథ్ రెడ్డి గారు ఉండరో తెలియదు. ఇప్పుడు ఇంకెవరున్నారు ఆయన పక్కన? 7 మంచి వాళ్ళు గెలిచారు, చాలా మంచి వాళ్ళు గెలిచారు. అంటే దాంట్లో ఈ పార్టీకి సంబంధం లేదు, కొత్తగా ఇచ్చిన వాళ్ళు గెలిచారు. ఆ 7 వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు మిగులుతారు? నాకు లాస్ట్కి మిగిలేదు మాత్రం 3 రెడ్లు మిగులుతారు. దాంట్లోనే రెడ్లే, పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అది కూడా డౌటే నాకు. ఆయన మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గన్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కనుక ఆయన కూడా జంప్ అయిపోవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి చంద్రబాబు గారికి పడదు కాబట్టి ఆయన వెళ్ళకపోవచ్చు. అయితే ఇప్పుడు ఆఖరికి పార్టీ 3 వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు 37 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం టీడీపీకి వెళ్ళిపోతారు. అంటే నాకు తెలిసి వైసీపీ పార్టీ ఉండదు, ప్రధాన ప్రతిపక్షం జనసేన వస్తుంది. రేపు రాబోయే పార్టీ కూడా ఈ రెండింటి తర్వాత కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ అండ్ స్టేట్స్ ఇన్ ఫ్యూచర్. సరే, అయితే మీరు చంద్రబాబు గారు పాలన చూశారు, జగన్ గారు పాలన చూశారు, ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త ప్రభుత్వం కాదు, మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. రాబోయే రోజుల్లో పాలన ఎలా ఉంటుంది, ముఖ్యంగా మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మాకు మంచి రోజులు వచ్చాయి. మాకు విశాఖపట్నం 2 స్టూడియోలు కడతాం, మేము గోదావరి నది ఒడ్డున ఒక స్టూడియో కడతాం, టూరిజం హబ్గా తయారు చేస్తాం, సినీ హబ్గా తయారు చేస్తాం. కోనసీమ రత్నాలసీమగా తయారవుతుంది. కోనసీమలో మేము ప్రతి షూటింగ్ చేసుకోవడానికి మాకు చాలా అనువుగా అన్ని కార్యక్రమాలు పెట్టుకుంటాం. అలాగే విశాఖపట్నంలో మొత్తం టోటల్గా 32 కిలోమీటర్ల కారిడార్ రెడీ చేసుకుంటాం. అక్కడ 2 స్టూడియో గవర్నమెంట్ స్టూడియోలు కట్టించుకుంటాం. అరకు డెవలప్ చేయించుకుంటాం, చింతపల్లి డెవలప్ చేయించుకుంటాం, పాడేరు డెవలప్ చేయించుకుంటాం. మొత్తం టోటల్గా డిఫరెంట్ లొకేషన్స్ అన్ని చేయించుకొని పోర్ట్ ఏరియా, గన్నవరం పోర్టు, మామూలుగా విశాఖపట్నం హార్బరు ఇవన్నీ కూడా డెవలపింగ్ చేసుకుంటూ, బందర్ పోర్టు డెవలప్ చేస్తూ, కృష్ణపట్నం పోర్టు డెవలప్ చేస్తూ మొత్తం అంతా కూడా సస్యామలం చేసి 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసి మన వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కేంద్రంగా మొత్తం టోటల్గా తిరుపతి ఎన్నో షూటింగ్లు చేసుకుంటూ హబ్గా ఉంది. అక్కడ కూడా ఒక స్టూడియో కట్టి టూరిజం అండ్ ఆధ్యాత్మిక కేంద్రంగా మొత్తం అక్కడ హబ్గా తయారు చేసుకుంటూ మా మదనపల్లిలో మొత్తం హిల్స్ ఏరియా అన్నీ కూడా అది మొత్తం స్టూడియోకి మన షూటింగ్స్ కానీ డెవలప్ చేసుకుంటూ, శ్రీశైలం డెవలప్ చేసుకుంటూ, అంటే శివుని భక్తులందరూ కూడా ఇవన్నీ కూడా రాష్ట్రంలో అది ఒక్క చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది, ఎవరి వల్ల కాదు. పోలవరం పూర్తి చేయడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి కానీ, పరిశ్రమలు తీసుకురావడానికి కానీ, ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కానీ, ఈరోజు అక్కలకి అమ్మలకి అందరికీ 4,000 పెన్షన్ ఇవ్వడానికి కానీ, ఇవన్నీ మాకు రావాల్సిన, మా దగ్గర ఏదైతే మేము గనులు ఉన్నాయో, మా దగ్గర రావాల్సినవి ఏదైతే మొత్తం టోటల్గా ఈ లంచాల రూపంలో వెళ్ళిపోతున్నాయో, ట్యాక్స్లని ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, మేము ట్యాక్స్లను వసూలు చేసి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ అప్పు చేయకుండా మా డబ్బుని అంతా కలెక్ట్ చేసి వీళ్ళు దాచుకున్న డబ్బు 2 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు దాచుకున్న డబ్బుని ప్రజలకి తీసుకొచ్చి వసూలు చేసి ఆ డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు పంచి రేపు ఏదైతే మేము అనుకున్న కార్యక్రమాలు ఉన్నాయో, ఫ్రీ బస్సు ఉందో, అన్ని కార్యక్రమాలు కూడా మనం ప్రజలకు చేరే విధంగా చంద్రబాబు నాయుడు గారు తలతని రాజధాని 2 సంవత్సరాల్లో కట్టి అన్నీ కూడా డెవలప్ చేసి నిలబెట్టగల దమ్ముంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది. రివెంజ్ ఎప్పుడు తీర్చుకోడు, నిన్న గత. రేపు ప్రజలకు ఏమి కావాలి, ప్రజల కోసం ఏమి చెయ్యాలి, వాళ్ళు భయపడి దాక్కుంటే మేమేం చేస్తాం? వాళ్ళు భయపడి లోన్ పరుగులు పెట్టి బాబోయ్ మమ్మల్ని చంపేస్తారంటే ఎవ్వరు చంపరు. నువ్వు చేసిన తప్పు మేము చెయ్యం, నువ్వు చేసిన రివెంజ్ మేము తీసుకోం. నువ్వు చేసిన నీకు మాకు తేడా ఏముంటుంది? ఇప్పుడు నువ్వు తిట్టావని మేము తిడితే అది కాదు కదా. ఇప్పుడు మొన్న ఎవరో శ్యామలమ్మ ఒక సినిమా ఆర్టిస్ట్ ఒక ఆమె తిట్టింది, ముసలి నక్క గుంట నక్క ఏదో కథ బాగా చెప్పింది, తోడేలు కథ చాలా బాగుంది. కానీ ఆ తోడేలు ఎవరు? మీ తల్లి మీ తండ్రి. ఆ నక్క ఎవరు? నీ భర్త అయి ఉండొచ్చు.
కదా. మరి నీ భర్తని నక్క కింద, నీ తల్లిదండ్రులు ముసలి నక్కల కింద తయారు చేసి అది మాట్లాడుతూ ఉన్నావు అంటే, నీకు రేపు ఉదయాన్ని ఆ పెద్ద ఆయన్ని ఆ మాట అన్నావు అంటే, ఒక 14 సంవత్సరాల చీఫ్ మినిస్టర్, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న వ్యక్తికి 75 సంవత్సరాల వయసు ఉన్న వారికి నువ్వు ఈ మర్యాద ఇచ్చావంటే, నీ తల్లిదండ్రులు నేర్పించిన నీ పెంపకం అవ్వచ్చు, అది నీ సంస్కారం అవ్వచ్చు. మాకు ఆ సంస్కారం నేర్పించలే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ తల్లిని ఆ మాట నువ్వు అలాగే ముసలినక్క అని పిలుస్తావేమో, నీ తండ్రిని ముసలినక్క అని పిలుస్తావేమో, అంటే మీ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న పెంపకం అలాంటిది. ఆ పెంపకంలో నుంచి ఆ పెద్ద ఆయన నా మాట అనగలిగావు కనుక నిన్ను మేము అందుకనే మాకు సంస్కారం అడ్డు వస్తుంది. మా తల్లిదండ్రులు మనం నేర్పించిన సంస్కారం నుంచి. అందుకే మేము ఏమంటున్నామంటే, అది ఇలాంటి వాళ్ళని సినీ నిర్మాతలు ఇలాంటి వాళ్ళని మనం క్యారెక్టర్స్ ఇవ్వడం కరెక్టా, ఇలాంటి వాళ్ళకి యాంకరింగ్ ఇవ్వడం కరెక్టా అనేది నిర్ణయించుకోమంటున్నాం. అంతే, వేరే విధంగా మేమేం చెప్పట్లా. కనుక ఇలా చాలామంది చంద్రబాబు నాయుడు గారిని అన్నోళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అన్నోళ్ళు ఉన్నారు, కానీ రివెంజ్ ఎప్పుడూ తీర్చుకో. శ్రీరెడ్డి కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మాట్లాడు, నాగబాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబుని కావచ్చు, పోసాని కృష్ణమురళి, అందరూ కూడా పర్సనల్గా టార్గెట్ చేసిన వాళ్ళే. మేము ఒక్కటే, అందరికి ఒకటే, అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని నడిపించడమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందున్నది ఉంది. సినీ ఇండస్ట్రీని కాపాడుకోవడమే మా జయం. సినీ ఇండస్ట్రీని నిలబెట్టుకోవడమే, చిన్నవాడు పెద్దవాడు అందరూ కలిసి ఉండడమే మా జయం. వీళ్ళు తిట్టారు, వాళ్ళు మాట్లాడారు, ఇవన్నీ పొగడాలు, వీళ్ళు రాలేదు, సినిమా మన ఆయన జైల్లో ఉంటప్పుడు రాలేదు, ఇవన్నీ మేము కక్షలు కాదని పెట్టుకోం. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, జగన్ ప్రభుత్వం లాగా ఎవరు కూడా కక్షలు కార్పణ్యాలు ఉండవు, పాలనలోనే చూపిస్తాం. రెండోది కార్యకర్తలు కూడా ఆ టైప్ ఆఫ్ లో ఎవరు లేరు ఒకటి. రెండో విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బాధ అనిపించింది మాకు. ఆ రోజు అక్కడికి వచ్చుంటే, ఆ రోజు ఒక్క ఫీట్ చేసి ఉంటే, ఆ రోజు ఒక్కరోజు మామయ్య నేను ఉన్నాను, మీకు అండగా ఉన్నాను, బావా నేను అండగా ఉన్నాను, అత్తయ్య నేను మీకు అండగా ఉన్నాను, ఫ్యామిలీ అని వచ్చుంటే బాగుండు. ఎందుకంటే మేనత్త, సొంత మేనత్త, మీ మిస్సెస్ అమ్మగారు సొంత మేనగోడలు, చంద్రబాబు నాయుడు గారు అక్క కూతురే మన ఎన్టీఆర్ గారి భార్య. కనుక అంత దగ్గర సంబంధం. సొంత స్వయాన హరికృష్ణ గారి బెడ్లో సొంత చెల్లెలు భువనేశ్వరమ్మ. ఆ రోజు మరి బావకి సపోర్ట్ కానీ, అత్తమ్మకు సపోర్ట్ కానీ మీరు ఒక్క ఫీట్ చేస్తుంటే, ఈరోజు ఈ ఫీట్ చేశారు కదా, ఆ రోజు ఆ ఫీట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. అంటే ఇప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, జరిగిపోయింది ఏం లేదు, ఇద్దరు కలిసి ఉండాలి, కుటుంబాలు కలిసి ఉండాలి, నందమూరి ఫ్యామిలీ, నారావారి ఫ్యామిలీ కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలసుకం అని కాదు, అందరూ కలిసి ఉంటేనే మంచిది. అందరూ కలిసి ఆనందంగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఆ ఇండస్ట్రీలో మంచిగా ఉండాలి, మామయ్య బాగుండాలి, ಮತ್ತು తారక్ గారు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళిద్దరూ కలాలనే కోరుకుంటాం. అంటే గత చరిత్ర మేము ఎందుకు చెప్తున్నామంటే, ఆ రోజు చేసుంటే బాగుండేది అని మాత్రమే అంటున్నాం తప్ప, మేము ఇప్పుడు చేయడం ఇప్పుడైనా మీరు మంచి చేశారు కాబట్టి మీరు అందరూ బాగుంటే మంచిది. అల్లు అర్జున్ గారు కూడా మన ఫీట్ చేశారు. ఆ రోజు అల్లు గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసి ఉండాలి. అల్లు అరవింద్ గారు దాన్ని ఇన్సైట్ తీసుకొని ఎలాగైనా ఈ సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో ఫ్యాన్స్ వారిని కరికట్టాలి. ఈ ఇష్యూ ఏమన్నా పుష్ప 2 మూవీకి ఏమైనా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే వెళ్ళకూడదనే కదా మా బాధ. వెళ్ళకూడదు. ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి. ఇలా సినిమాల మీద రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయంలో ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరి ఇష్టం, నాకు ఇప్పుడు రాజకీయంగా నేను ఒక పార్టీ ఉండొచ్చు, ఒకరు ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ సినిమా అనేది మనం అందరం కష్టపడితే 24 క్రాఫ్ట్స్ కష్టపడితే ఒక సినిమా వస్తుంది. కొన్ని లక్షల మంది కార్మికులు దీంట్లో ఉంటారు. కనుక దీంట్లో ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ డబ్బులతో వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మనం పట్టించుకోకుండా సినిమా బాగుంటే చూడండి, బాగాలేకపోతే మీరు రిజెక్ట్ చేయండి, తప్పలేదు. కానీ ఇలాంటి స్క్రోలింగ్లో ఇవన్నీ కూడా చేయకూడదు. కనుక వారు అరవింద్ గారు కూడా దీంట్లో కొంచెం ముందుకొచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఆ కుటుంబం ఈ కోల్డ్ వార్ని తగ్గిస్తారని అనుకుంటాను. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటా. అల్లు వారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసి ఉండాలని కోరుకుంటా. డెఫినెట్గా. సరే, అయితే ఇప్పటివరకు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. కాసేపు అది పక్కన పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తీసుకుంటే, మీరు ఆల్మోస్ట్ 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. డైరెక్టర్గా ఎన్నో మూవీస్ డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు, 60కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో చూసుంటారు సార్. ఈ 35 yearsలో ఎన్నో చూసుంటారు. అప్పటి ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పటి ఫిలిం ఇండస్ట్రీకి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉన్నాము, డ్రగ్స్ ఒకటి, రేవ్ పార్టీస్ అని, మెయిన్గా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల పైన ఇలాంటి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దాని గురించి మీరేం మాట్లాడతారు? అంటే అప్పుడు వేరు, అప్పుడు ఒక కమిట్మెంట్ ఉండే,
ఆ కమిట్మెంట్లో ఒక వాల్యూస్ ఉండే, విలువలు ఉండే. మనకి 40 రోజులు షూటింగ్ అంటే మార్నింగ్ 7 o'clock కాల్ షూట్ అంటే 6 o'clock వచ్చి ఆర్టిస్టులు ఉండేవారు. ఆర్టిస్టులు రోజుకి 5 షిఫ్ట్లు చేసేవారు. కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, అందరూ కూడా రామారావు గారు కానీ, అందరూ షూటింగే మనకి కలమ్మ తల్లి బిడ్డలం, కలమ్మ తల్లి మనకి ఇచ్చింది వరం అని చెప్పేసి ఉండాలి. ఇప్పుడు అలా కాదు, ఒక ఫ్యాషన్తో వచ్చారు. ఒక షాట్ తీసుకుంటారు, దాంట్లో చాలామంది కొత్త వాళ్ళు వచ్చి డ్రగ్స్ తీసుకొని, కొంతమంది అంటే వేరే డిఫరెంట్ వింటున్నాం తెలుస్తున్నాయి. అంటే ఒక్కరు చేసిన దానికి కూడా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా సార్. తప్పకుండా వస్తుంది. అది ఏముంటుందంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకరు తప్పు చేశారు అనుకోండి, ఒక కుటుంబంలో ఒక ఇంటి పేరు తప్పు చేస్తే ఆ ఇంటి పేరు అందరినీ అంటారు, ఎలాగంటారు. ఈ కుటుంబంలో ఎవరో, మాది ఇండస్ట్రీ కుటుంబమే, ఆ ఇండస్ట్రీలో ఒకరు తప్పు చేస్తే అది మన అందరి మీదకి ఆపాదిస్తున్నారు. ఇప్పుడు రేవు పార్టీలు తప్పు కదా, మన వెళ్ళడం తప్పు కదా. కలమ్మ తల్లి మిమ్మల్ని పెంచి పోషించింది, పెంచి మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసింది. ఆ రేవు పార్టీని మీరు పెట్టుకోండి. మీరు ఆ రేవు పార్టీ వల్ల మీ పిల్లలు ఉండొచ్చు, పరాయి వారి పిల్లలు ఉండొచ్చు, రేపు సినీ ఇండస్ట్రీ ఉండొచ్చు. అవన్నీ కూడా ఆ డ్రగ్స్ అనే మహమ్మారి, ఆ మందు అనే మహమ్మారి, ఆ మత్తులో ఊగుతున్నారే, అది సినిమా ఇండస్ట్రీకే దెబ్బ వస్తుంది. దాంట్లో ఏంటంటే ఇది అంత ప్లానింగ్ అంట. రేవ్ పార్టీ అంటే డ్రగ్స్ ఉంటాయంట, మందు ఉంటుందంట, మొత్తం కేకులో కూడా డ్రగ్స్ కలుపుతారంట, మొత్తం ఫుడ్లో కలుపుతారంట, అన్నీ కలుపుతారంట, హైడ్ చేసుకుంటారు పాపం పిల్లలకు. సార్ అంటే ఇలాంటివన్నీ మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. కొన్ని పబ్స్లో డ్రగ్స్ దొరకటము, డ్రగ్స్ తీసుకోవడం, కొన్ని కేసెస్ చూస్తూనే ఉన్నాం. ఈ ప్రత్యేకత ఏంటి సార్ ఈ రేవ్ పార్టీ అంటే? యాక్చువల్గా ఇది మన కల్చర్ కాదు. ఎలా జరుగుతుందంటే ఇక్కడ చిన్న, అంటే నాకు కూడా కొన్ని మనమన్న తెలిసి, ఇప్పుడు ఒక ఉదాహరణకి మా సినిమా వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు అనుకోండి, ఎవరో ఒకరు, దాన్ని ఒకరు బుక్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, బుకింగ్ అంటే ఇది మామూలు ఈ ఈవెంట్ బుకింగ్ చేసి, ఆ ఈవెంట్కి పలానా ఈవెంట్ ఉంది, ఆయన బర్త్డే ఉందంటే ఆ బర్త్డేకి మీరు రండి. పాప అమాయకులైన ఒక ఆడపిల్లల్లో 10 మందినో 15 మందినో 20 మందినో, వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలియదు. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన దాకా వాళ్ళు ఏమిటంటే, అక్కడ మనం ఏంటంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, కేసిన ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా రేవ్ పార్టీలు పెట్టి ఈ బర్త్డే ప్రోగ్రామ్స్ అని అదే ఈవెంట్లు చేస్తున్నారు, మీకు గుర్తుంది. అలాంటి ఈవెంట్లో మీరు రండి అని చెప్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు, 5,000, 10,000, 20,000 అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు ఇస్తారు. వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే సార్ ఎంటర్ అయిన తర్వాత ఈవెన్ మన మొబైల్స్ అవి కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అంటారు, నిజమేనా సార్? ఇది వాస్తవే. అయితే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో రూపంలో, కోక్ రూపంలోనో, లేకపోతే కేక్ రూపంలోనో, లేకపోతే ఫుడ్ రూపంలోనో, వాళ్ళకి అక్కడ మన చేతిలో ఆధీనంలో లేకుండా ఆ డ్రగ్స్ అనేది, ఆ మత్తు అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ మత్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ మత్తులో ఇంక తక్కిమ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అమ్మాయిలు ఆడపిల్లలు ఇది చేస్తున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆ 3 గంటలకు వచ్చిన గొడవే, ఆర్తనాదాలే ఆ జనాలకు వినపడి అది బెంగళూరు రేవ్ పార్టీ అనేది బయటపడింది. లేకపోతే తెలియదు ఏంటి ఇంత అడుపులు అరుస్తున్నారు, ఇంత ఆర్తనాదాలు ఏంటంటే. సార్ అయితే రేవ్ పార్టీలో ప్రముఖులు చాలా మంది వెళ్తుంటారు, పొలిటీషియన్స్ వెళ్తారు, ఇండస్ట్రియలిస్ట్ వెళ్తుంటారు, కానీ ఇండస్ట్రీనే ఎందుకు ఫోకస్ అవుతున్నారు? అడ్డదారిగా డబ్బు సంపాదించే వాళ్ళే, దొంగ సొమ్ము సంపాదించే వాళ్ళే, అంటే విలువలు తెలియని వాళ్ళే ఈ రేవ్ పార్టీలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. ఏంటో తెలుసా, వాళ్ళ బాబులు సంపాదించి అడ్డంగా ఉంటే ఏం చేయాలో తెలియక, పేదవాడి కోసం కష్టం కోసం తెలియక, ఆ అమ్మాయి విలువ తెలియక, ఆ తల్లి ఆడిని కన్నదని తెలియకుండా ఆ అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్ళే ఈ డబ్బు అడ్డదారులు తొక్కి డబ్బులు తీసుకునేవాడే రేవ్ పార్టీలు. కానీ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఫోకస్ అవుతుంది? ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సాఫ్ట్వేర్లో ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి. కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పాను కదా, ఈవెంట్ అని బుక్ చేసుకుంటూ ఆ సినిమా ఇండస్ట్రీని బదనాం చేస్తున్నారు. కొంతమందికి చాలా ఏమీ తెలియదు, కానీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మొత్తం టోటల్గా ఈవెంట్ అని బుక్ చేసి వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు చాలామంది అమెరికాలో మాట్లాడుతుంటారు, వస్తారు అమెరికా నుంచి వచ్చి, సార్ మాకు తానా ప్రోగ్రామ్ ఉంది, ఇగో సో మాకు ఇదిగో ఈ ప్రోగ్రామ్ అంటారు. డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఒక ఇన్ని లక్షలు, ఈ ప్రోగ్రామ్ ఆట ప్రోగ్రామ్ ఉంది, అలాగే డిఫరెంట్ ఇప్పుడు అన్ని వచ్చాయి, దుబాయ్ అని మొత్తం అన్ని ఏరియాలు వచ్చాయి. ఆ బుక్ చేసుకొని ఫ్లైట్ టికెట్లు మావేనండి ఇవన్నీ అంటారు. అది జెంట్స్కి లేడీస్కి అందరికి బుక్ చేస్తారు. కొంతమంది కేసునో బుక్ చేస్తున్నారు ప్రోగ్రాములకి, అలాగే కొంతమంది ఇంకొకటి బుక్ చేసినా కూడా పెద్ద హీరోలు వస్తున్నారు. ఇలా ఎన్నింటిలో కాదు ఏమనుకుంటారు, ఇస్ ద ప్రోగ్రామింగ్ అనుకుంటారు, కానీ ఇలా తప్పుడు సమాచారం అని ఎవరు అనుకుంటారు చెప్పండి. సార్ అది ఎంట్రీ కూడా లక్షల్లో ఉంటుందంట, 50 lakhs కూడా ఉంటుందంట, నిజమేనా సార్? అంత లేదు, అంటే వాళ్ళ ఎంట్రీ ఫీజు 2 లక్షలు, ఆడపిల్లలకు ఉండదు, మగపిల్లలకి 2 లక్షలు 250 అంట. ఓకే, మొత్తం వీళ్ళకి ఈవెంట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారంట.
ఓవరాల్ ఈవెంట్. అది అమ్మగారు ఎవరు మనకు తెలియదు. ఓకే. కాకపోతే ఈవెంట్ ప్రోగ్రామ్ ఎవరు చేశారో వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు అనేది మనకు వినికిడి. అయితే నేనేమంటున్నానంటే ఇలా ఈ తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మీరు ఆర్టిస్టు, మీకు సినిమా వేసం ఉందంటే ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు మనకు పలానా సినిమా అమ్మ అంటాం. ఇప్పుడు నేను అదే అంటాను, చాలామంది వేసాలకు సినిమా వేషంకి వెళ్తేప్పుడు కానీ, లేకపోతే మనం ఎవరిదైనా మనకు వస్తున్నప్పుడు కానీ, ఆ వ్యక్తిని ఇప్పుడు మన చేతుల్లో ఫోన్ ఉంది. అసలు ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి, ఆ కంపెనీ క్యారెక్టర్ ఏంటి, ఆ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, అసలు తీసుకెళ్తున్న వ్యక్తి ఏంటి, తీసుకెళ్తున్న వ్యక్తి గత క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలిగే పరిస్థితి మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో పోగొట్టుకొని ఆతృత, క్యారెక్టర్ వచ్చేస్తుంది, వేషం వచ్చేస్తుంది అని ఒక ఆశ. రెండోది ఏంటి, నేను పెద్ద హీరోయిన్ అయిపోతున్నాను ఒక ఆశ. రెండోది ఏంటి, మొత్తం టోటల్గా మనకి ఈ రోజు కొంచెం ఒక పట్టుకుంటు కోసం చేసిన కొంతమంది ఉంటారు. ఈరోజు మనకు వస్తుంది డబ్బులు అని కొంతమంది. ఇవన్నీ అంటే ఆశల్లో కొంతమంది, ఆశల పల్లకీలో మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు అక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ ఓవరాల్ ఎంజాయ్మెంట్ కావచ్చు, ఈ పార్టీలో ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో బయటకు వచ్చిన తర్వాత అది మెయింటైన్ చేస్తారు సార్, అక్కడతోనే అది అయిపోతుందా? యాక్చువల్గా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అదే ఉండదు అంటారు. మరి అక్కడతో నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత అదే ఉండదు, అలాగే ఉండదు. అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా దీనివల్ల అది మన సమాజానికి బ్యాడ్, అది మన సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్, మన కళమ్మ తల్లి మనల్ని పెంచి పోషిస్తుంది. నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు కొన్ని డైరెక్టర్ల మీద హీరో అందరూ ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నిజంగా సినిమా తీసే నిర్మాత ఆ తప్పు చేయడు, నిజంగా సినిమా తీసే డైరెక్టర్ ఆ తప్పు చేయడు, నిజంగా సినిమా తీసే హీరో ఆ తప్పు చేయడు. ఇది నేను 3 చెప్పగలుగుతాను. ఈజ్ ద టాప్ ఆఫ్ కంపెనీస్ అండ్ 21-23 కంపెనీస్ ఉన్నాయి రెగ్యులర్ మూవీస్. వాటిలో ఎక్కడా కూడా మీకు ఈ పరిస్థితులు రావు. సినిమా వచ్చారు, మా కంపెనీకి ఇన్ని సినిమా తీస్తాం, ఒక్క కంపెనీకి కూడా ఒక అమ్మాయితో కానీ చిన్నది కూడా ఉండదు. ఆడిషన్ ఎందుకమ్మా? ఇప్పుడు సినిమా ఆడిషన్ ఎందుకు? అమ్మాయి ఇంతకుముందు గతంలో ఏ సినిమా చేసిందో కొత్త సినిమాని తీసుకురావాలంటే ఆడిషన్ చేస్తాం, లేదనుకుంటే ఆ గతంలో ఏ సినిమా చేసింది, ఏం చేసింది, ఆ మొత్తం టోటల్గా మేము చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఆ డీటెయిల్స్ మొత్తం అంతా తీస్తే ఆ అమ్మాయి ఎలాగ యాక్ట్ చేసిందో, పర్ఫార్మెన్స్ ఏంటో చూసుకుంటాం, లేకపోతే అబ్బాయి ఎలా చేశాడో చూసుకుంటూ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా అమ్మాయిని ఎందుకు రమ్మంటామంటే ఒక్కసారి ఆ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ క్యారెక్టర్ సరిపోదా, లేకపోతే అబ్బాయిని ఎందుకు రమ్మంటామంటే ఆ హైటు అవన్నీ మళ్ళీ ఇప్పుడేమైనా లావ్ అయ్యాడా, లేకపోతే ఇప్పుడైనా సన్నం అయ్యాడా, వీటి కోసం ఇండస్ట్రీ ఆడిషన్ అంటారు తప్ప వీళ్ళు ఎక్కడెక్కడికో రూముల కాడికి రమ్మని వాళ్ళు వచ్చే కాస్టింగ్ కౌచ్ గురించి ఏం మాట్లాడతారు? ఎస్, కాస్టింగ్ కౌచ్ కోసం దాంట్లోనే ఇవన్నీ వస్తాయి. కాస్టింగ్ కౌచ్ ఉంది అంటారు. కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో లేదు. కాస్టింగ్ కౌచ్ సాఫ్ట్వేర్లు ఉంది, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంది, ఈ మొత్తం టోటల్గా డిపార్ట్మెంట్లో ఉంది. అన్నిటికీ ఆడపిల్లని లోపరుచుకొని మనం ఎక్కడో ఆ వీక్నెస్లో ఇరుక్కుపోవడమే ఆ కాస్టింగ్ కౌచ్. అంతే తప్ప ఏదంటే ప్రమోషన్ ఇస్తానో లేకపోతే ఏదో ఒక ఆశ చూపి దాంట్లో మనం వెళ్ళడమే ఈ కాస్టింగ్ కౌచ్. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది అంటే మీ నిజంగా సినిమా తీసేవాళ్ళు ఎవరు ఈ కాస్టింగ్ కౌచ్లు లేవు. ఇప్పుడు సినిమాని కొన్ని కంపెనీలు పెడుతున్నారు, డబ్బా కంపెనీలు పెట్టి కొన్ని కంపెనీలు వీటి కోసమే నడిపిస్తున్నారు. ఈ ఆశ చూపి ఎప్పుడూ షూటింగ్ స్టార్ట్ అవ్వదు వాళ్ళది. మీకు 2020 నుంచి కంపెనీ అలాగే ఉంటుంది, స్టార్ట్ అవుతుంది అంటే అందరూ వస్తుంటారు, ఆడిషన్కి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం కనిపెట్టుకుంటుంటారు. ఎంతోమంది వాళ్ళు ఏ సినిమా తీశారు, ఆ డైరెక్టర్ ఏ సినిమా తీశాడు, అసలు ఎన్ని రోజులు బట్టి బ్యానర్ ఓపెన్ చేశారు, ఎన్ని రోజులు బట్టి ఆన్లైన్ కొడితే వచ్చేస్తుంది అవన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు దిల్ రాజు గారి ఆఫీసులో ఎందుకు కాస్టింగ్ కౌచ్ రాదు? మీకు అలాగే అల్లు అరవింద్ గారి ఆఫీసులో ఎందుకు రాదు? సురేష్ బాబు ఆఫీసులో ఎందుకు రాదు? ఈ టాప్ ఆఫ్ కంపెనీస్ 21 కంపెనీస్లో ఎందుకు మీకు ఈ ప్రాబ్లమ్స్ రావు? అంటే వాళ్ళు సినిమాని నమ్ముకున్నారు, సినిమా కోసమే చేస్తారు, సినిమా కోసమే ఉన్నారు. నేను ఈజ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అండ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 10 years చేశాను చైర్మన్గా. అలాగే ఎన్నో పోస్టులు ఇప్పటికీ కూడా చేసుకుంటూ వస్తున్నా. మేము చాలామందికి చెప్తాం, ఎంతోమంది వచ్చి నా దగ్గరికి వస్తారు మేము చెప్తా వింటారా? మంచి చెప్తే ఎవరు వినరు సార్. ఇప్పుడు చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఇది ఒక గ్లామర్ ఫీల్డ్, ఏదో చేద్దాము, ఏదో టాలెంట్ చూపించుకుందాము, ఏదో ఒక స్క్రీన్ మీద కనిపించాలి అనే ఆశతో వచ్చేస్తున్నారు. ఈ కాస్టింగ్ కౌచ్ కావచ్చు, మీరు అన్నట్లు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా దీనికే ఆడపిల్లల్ని యూజ్ చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళలేక
బ్రతకలేక కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా చూస్తూ ఉన్నాం. చాలా తగ్గాయి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏ కంపెనీ ఎలాంటిది ఏంటి, ఆ సినిమా తీసేవాళ్ళ, రిలీజ్ అయ్యేదే కాదా, అసలు ఎలాంటి వాళ్ళని కొంచెం చూసుకుంటున్నారు. ఇక కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఇక మనకి ఇబ్బంది కలిగి వచ్చి కొంతమంది ధైర్యం లేని వాళ్ళు చనిపోతున్నారు, ధైర్యంగా ఉన్న వాళ్ళు వచ్చి ఇక ఇదే బతుకు మాది అనుకుంటున్నారు, పాపం ఏదో బతుకుతున్నారు. ఓకే, ఇది ఏది ఏమైనా కూడా మనం ఒకటే చెప్తున్నాం, మీలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. డెఫినెట్ మీలో టాలెంట్ లేకపోతే మీరు ఎన్ని క్యాస్టింగ్ కావచ్చు కాదు, మీరు ఎన్ని ఒప్పుకున్నా కూడా మీ దాంట్లో టాలెంట్ లేకపోతే ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. నేను ఉదాహరణకు ఒకటే చెప్తా, దాసనారాయణ కొడుకుని హీరోగా ఎందుకు చేయలేకపోయారు? అంతమంది హీరోలు చేశాడు కదా. రాఘవేంద్ర గారి కొడుకుని అంతమంది హీరోలు చేశారు, రాఘవేంద్ర కొడుకుని ఎందుకు హీరో చేయలేకపోయారు? కేఎస్ రామారావు గారి కొడుకుని ఎందుకు హీరో చేయలేకపోయారు? ఉదాహరణకు ఒక్కసారి ఆలోచించు. అంటే చాలా మంది చెప్తుంటారు సార్, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను అంటుంటారు. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, టాలెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అంటున్నాను, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, శ్రీకాంత్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మేమంతా వచ్చేటప్పుడు మధు ఇన్స్టిట్యూట్లో ఆయన అప్పుడు నేర్చుకుంటున్నాడు. నేను ఆల్రెడీ డైరెక్ట్గా వచ్చాను. అంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు గారిని కూడా మీరే తీసుకొచ్చారు ఇండస్ట్రీకి అని కూడా అన్నారు కదా సార్. నిజంగా ఆయనకైనా ఈ రోజు టాలెంట్ లేకపోతే ఈ రోజు ఉండేవారు. ఆ రోజు ఆయన వచ్చేటప్పుడు గుడ్ నైట్ అని ఒక సినిమా, అంతకన్నా ఆ రోజు కొత్త ఆయన సుబ్బరాజు గారు కంటే పీడి రాజు అని ఒక ఆయన ఉన్నాడు. అప్పటికి ఆల్రెడీ తమ్ముడు సినిమాలో విలన్గా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత మీకు కౌశల్ ఉన్నాడు, కౌశల్ నేనే తీసుకొచ్చాను. ఈ కౌశల్ తర్వాత చిత్రం శ్రీని తేజ ఫస్ట్ నేనే తీసుకొచ్చాను, జుట్టు సీన్గా తీసుకొచ్చాను. వీళ్ళందరినీ జవహర్ రెడ్డి గారిని కూడా నేను కెమెరామెన్ నేనే తీసుకొచ్చాను. అయితే వీళ్ళందరినీ తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు సుబ్బరాజు గారు ఏమన్నారంటే 1000 రూపాయలు డైలీ అయితే వైజాగ్లో షూటింగ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే నాకేంటి సార్ అన్నాడు, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. ఓ నలుగురిలో ఒక విలన్ అయినా అయితే కట్ చేస్తే ఈజ్ ద టాప్ ఆర్టిస్ట్ అయ్యాడు. అంటే ఆయన దాంట్లో టాలెంట్ ఉంది. పరిచయం చేయడం నేను కాదు, నేను ఆలోచించి పరిచయం ఉంది కాబట్టే తను నిలబడగలిగారు. ఇప్పుడు అమ్మాయి మనం పెళ్ళం ఊరెళ్తే మా దాంట్లో హీరోయిన్గా పరిచయం చేస్తుంది శ్రావంతి అని. పెళ్ళం ఊరెళ్తే సునీల్ భార్యగా చేసింది, అలాగే ఎన్నో సినిమాలు చేసింది. అలాగే మోనిక అని, అలాగే ఎంతోమందిని, అంటే మేము సినిమా ఇండస్ట్రీకి ఎంతమంది తీసుకోవచ్చు అంతమంది జుట్టు సీన్గా మేము పెట్టాం. ఆ రోజు చెప్పాను, ఈ అబ్బాయి 100% టాప్ ఆర్టిస్ట్ అవుతాడని. చిత్రం సీన్ తర్వాత చిత్రం అంటే నేను తేజ అంత ఫ్రెండ్స్, పేరుతోనే ఇంటి పేరు వచ్చేసింది. చిత్రం సినిమాని మేము అంత ఫ్రెండ్స్. మా సినిమా చూసి తేజ చిత్రం సీన్గా పెట్టాడు అబ్బాయి. అలా తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ అమ్మ అందరూ. అంటే నేనేమంటానంటే మేము తీసుకొచ్చాము చాలా గొప్ప వాళ్ళు అని కాదు, టాలెంట్. మోహన్ బాబు గారిని దాసనారాయణ తీసుకొచ్చారు, ఆయన టాలెంటే ఇంతవాడిని చేశారు. చాలామంది ఎవరైనా ఇప్పుడు అదే అంటారు, మీరు బ్యాక్గ్రౌండ్ ఉండి వచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ ఒకసారి పనిచేస్తుంది. ఒకసారి రామ్ చరణ్ గారికి ఒక్క సినిమా పనికొచ్చిందేమో, తర్వాత ఆయన ఓన్ టాలెంట్తోనే ఈరోజు ఇంతటి వాడు గ్లోబల్ స్టార్ అయ్యాడంటే రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా ఒక్క సినిమా పనికొండవచ్చు, అల్లు అర్జున్గా గంగోత్రి పనికి రావచ్చు, ఆయన ఓన్ టాలెంట్తోనే అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సినిమా పనికి రావచ్చు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. తర్వాత ఆయన ఓన్ టాలెంట్తోనే అన్ని సినిమాలకు వచ్చాడు. ఏ సినిమా ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్. నాగార్జున గారు ఎన్ని ప్లాపులు వచ్చాయి, మళ్ళీ నిలబడ్డాడంటే కారణం ఆయన ఓన్ టాలెంట్. సుమంత్ ఒక్క సినిమా ప్రేమకథ సినిమా తీసుకొచ్చారు, తర్వాత ఆయన ఓన్ టాలెంట్లో ఆయనకున్న దాంట్లో ఉన్నారు. సుశాంత్, మీకు ఉదాహరణ సుశాంత్. అలాగే ఎంతమంది మనం చూసుకున్నా, ఏ ఆర్టిస్ట్ చూసుకున్నా, మన శ్రీకాంత్ గారు ఒక్క సినిమా, ఆయన గారి సినిమా నేనే చేశాను, నాకు బాగా మంచి ఫ్రెండ్ కూడా. అలాగే ఎన్నో సినిమాలు చేశాడు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. ప్రెసిడెంట్ గారి పిల్లలు ఇవన్నీ చాలా ఆర్టిస్ట్గా విలన్గా చేశాడు. హీరోగా ఒక ఛాన్స్ వచ్చింది, ఈరోజు టాప్ లెవెల్. అంటే క్యారెక్టర్ ఉంటేనే. తరుణ్ చిన్ననాటి నుంచి చేస్తున్నాను నేను. శ్రీహరి గారు ఒక విలన్గానే చేసుకుంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టే కదా, ఈరోజు టాప్ హీరోగా చనిపోయాడు. అంటే ఉదాహరణకి ప్రతి ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ కాదు, టాలెంట్ ఉంటే అవి ఆపలేదు. అది మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరి మీద. ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నేను హీరోగా ఫెయిల్ అయ్యాను, నేను రాలేకపోయాను, నా వల్ల కాలేదు. కానీ ఆర్టిస్ట్గా ఏదో చేసిన సినిమా తర్వాత నేను దాసనారాయణ బాయ్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా 8 సినిమాలు, 67 సినిమాలు నిర్మాతగా. ఈరోజు నాకున్న అదృష్టం ఎవరికి రాదేమో అనుకుంటా. అందరూ నటుకుమాటలు కాలేరు,
Definitely. నా కష్టం 35 సంవత్సరాలు ఉంది. ఈరోజు ఈ బెంజ్ కారులోని బిఎండబ్ల్యూలోని ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఈ ఆస్తులు ఉన్నాయంటే నా పిల్లల అదృష్టం. ఆ కష్టం కూడా 35 సంవత్సరాలు ఉంది, తెలుసుకోగలగాలి. ఎందుకంటే రాత్రి ఆస్తులు రాలేదు నాకు, రాత్రి బెంజ్ కార్లు రాలేదు, రాత్రి బిఎండబ్ల్యూ ఇండస్ట్రీ మొత్తాన్ని కాచి వడపోచేసారు. అది అంటున్నా. ఇండస్ట్రీ మొత్తం తీసుకుంటే ఆ ఇండస్ట్రీలో ప్రతి సంస్థని ప్రతి దాంట్లో మనం చేసుకుంటూ అంచులంచులో ఎదుర్కొంటూ వచ్చాను. ఒక 2 వీలర్ నుంచి, ఒక మారుతి కార్ నుంచి అప్ టు ఈరోజు బిఎండబ్ల్యూ బెంజ్ కార్ దాకా వచ్చాం. అంటే అది దేవుడిచ్చిన వరం, అందరికీ రాదు. కనుక మనం కూడా ఏమంటామంటే మన దాంట్లో నిజాయితీ ఉండి, మన దాంట్లో నీతి ఉండి, మన దాంట్లో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. నేను అదొక్కటి నేర్చుకోమంటాను. అంతకని మనం ఎవరికైనా సరే తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చారు, నా తల్లిదండ్రులు ఆస్తులు వచ్చారు, నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కావచ్చు, నీ టాలెంట్ ఏంటి, నీ సంపాదన ఏంటి, నువ్వు ఎంత దాకా సంపాదిస్తావు, నీ తల్లిదండ్రులది నీ పిల్లలకి ఇవ్వు. నీ తల్లిదండ్రులు నువ్వు వాడుకోవద్దు. నీ తల్లిదండ్రులు నువ్వు వాడి, నువ్వు సంపాదిస్తూ నువ్వు బతుకు. నీ తల్లిదండ్రులు ఎవరికి ఇస్తున్నావు, నీ పిల్లలకి ఇవ్వు. నీ పిల్లలు వాళ్ళు సంపాదిస్తూ మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. అంతే తప్ప నువ్వు మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఎంజాయ్ చేద్దాం అనేది తప్పు. నీకు టాలెంట్ ఉంటే నువ్వు కష్టపడి సంపాదించాలి, నువ్వు కష్టపడి చేయాలి. నా తల్లిదండ్రుల పేరు ఉన్నది, ఫలానా పేరు ఉపయోగించుకోవడం కాదు, మనంతరం మనం నిర్ణయించాలి. ఇప్పుడు అందుకే అంటాం. ఈరోజు ఎర్రంనాయుడు గారు ఉన్నారు. ఎర్రంనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు అనేవారు, అచ్చెన్నాయుడు గారు అన్నయ్య గారు అబ్బాయి అనేవారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారంటే రామ్మోహన్ నాయుడు గారు అబ్బాయి అంటే రామ్మోహన్ నాయుడు గారు ఫాదర్ ఎర్రంనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు బాబాయ్ అచ్చెన్నాయుడు గారు అనే స్టేజ్కి వచ్చింది. అతి చిన్న వయసులో కూడా చిన్న వయసులో ఆయన ఒక బెస్ట్ పార్లమెంటరీగా ఒక మంచి టాక్ చేసుకుంటూ ఈరోజు విమానయాన శాఖ మంత్రి అయ్యాడంటే తక్కువ మామూలు విషయం. కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం మామూలు విషయం కాదు. ఆ పేరు రావడానికి చాలా గొప్ప విషయం. అంటే అలాగా అందరికీ రాదు, అది అరుదుగా వస్తుంది. అలా మనం నిలబెట్టుకోగలగాలి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, రేవ్ పార్టీలు అవ్వచ్చు, మనలో నిబ్రత ఉండాలి. మనం ఈ ఇండస్ట్రీలో బతుకుతున్నాం, ఇండస్ట్రీలో కాపాడుతున్నాం. ఈ పార్టీలకు ఎందుకు వెళ్ళాలి, ఈ పార్టీలు తీసుకొచ్చి ఈ పార్టీలో మనం ఈ తప్పులు జరుగుతాయి, మనకి రేపు ఉదయం తప్పు జరుగుతుంది కదా, రేపు ఉదయం నా కుటుంబంలో. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం మూవీస్లో చూస్తే ఒకసారి ఒక మూవీలో కనిపించిన హీరోయిన్ ఇంకో సినిమాలో కనిపించట్లేదు. ఇంకొకటి ఎక్కువ మన అదర్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం హీరోయిన్స్ని. ఎందుకు మన తెలుగులో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా. అంటే మన తెలుగులోని చాలామందికి కొన్ని ఇప్పుడు డైరెక్టరు అంటే ఇప్పుడు మనం ఒకటి ఉంది, మనం కెమెరా ముందు ఏం చేసినా మనం ఒకటే ఆలోచించాలి. మనం పని చేస్తున్నాం, మనం ఏం చేసినా ఈజ్ ఎ డ్యూటీ. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మో నన్ను వాళ్ళు ఇలా చూస్తారేమో, నాకు సంబంధాలు వస్తాయేమో, ఈ కావు. ఫస్ట్ మనం చేసేటప్పుడు ఈజ్ అ డ్యూటీ. కెమెరా ముందు మనం చేసేటప్పుడు డైరెక్టర్ ముందు మన డ్యూటీ. డైరెక్టర్ చెప్పింది మనం కంపల్సరీ చేయాలి. అక్కడలో మనం ఏది ఉన్నా సరే అక్కడ మనం ఇప్పుడు చెల్లిగా ఉన్నప్పుడు చెల్లి అయిపోదు, భార్యగా తాళి కడితే భార్య అయిపోదు, ఆయన భర్త అయిపోదు. ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచించుకొని మనం ఆల్రెడీ మనం కూడా ఒక జాబ్, అది అక్కడ ఒక జాబ్. ఇప్పుడు మీరు యాంకర్గా ఎలా జాబ్ చేస్తారో సినిమా హీరోయిన్ కావచ్చు, సైడ్ ఆర్టిస్ట్ కావచ్చు, జాబ్. హీరోకి కూడా జాబ్. అది ఒకప్పుడు ఆర్టిస్టులు ఆ జాబ్ అనే ఒక జాబ్, నేను జాబ్ చేస్తున్నాం, మేము కెమెరా ముందు ఉన్నామంటే ఆ కెమెరా ముందు దాకానే మేము భార్య భర్తలం, బయటకు వస్తే మేము అన్నదమ్ములు, అక్కడ అన్నయ్య బాగున్నారు అంటే అంత అన్యోన్యంగా ఉండే ఈ రోజుల్లో అది మొత్తం టోటల్గా వెళ్ళిపోయి కొంచెం ఈ తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇబ్బందులు పడుతున్నారు. అది ఒకటి ఆ ఇబ్బందులు పడుతున్నారు. అది కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చేసింది బాగా, దాని మీద కూడా కొంచెం ట్రోలింగ్లు చేయడం, మార్పింగ్లు చేయడం, ఈ పిల్లలు కొంచెం ఇబ్బంది పడడం అనేది కూడా జరుగుతుంది. ఇక బయట స్టేట్లు, మన వాళ్ళంతా బయట స్టేట్లో పనిచేస్తున్నారు. కర్ణాటకలో కొంతమంది చేస్తున్నారు, ముంబైలో కొంతమంది చేస్తున్నారు, డిఫరెంట్. నేను 2 విషయాలు చెప్తున్నానమ్మా. ఏమి చేసినా మీకు టాలెంట్ వస్తే ఆపలేరు, మీకు కంటెంట్ లేకపోతే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఓకే సార్, ఇదే చెప్పండి. ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ, డేంజరస్ ఇష్యూ. ఇప్పుడు రేవ్ పార్టీ కల్చర్ కూడా మనకు కూడా వచ్చేసింది. అసలు ఎక్కడో విదేశాల్లో ఉండే కల్చర్ మనకి వచ్చేసింది. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లుగానే ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతోంది. దీనికి సంబంధించి మీరు అసోసియేషన్ తరపు నుంచి కానీ కౌన్సిల్ తరపు నుంచి కానీ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు? మేము కౌన్సిల్లో కానీ యాక్చువల్గా మా అసోసియేషన్ నుంచి ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే సస్పెండ్ చేశాం. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని ఆలోచించేది లేదు. నేను జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్ నుంచి ఉన్నా, ఛాంబర్ నుంచి ఉన్నా, ఎవరు మేము ఉన్నా తప్పు ఇలాంటి వాటిల్లోని
అంటే ఇది మొత్తం టోటల్గా సమాజానికే సిగ్గుచేటు. ఇది రేపు మన మత్తులో మన పిల్లలు నాశనం అయిపోతారు, రేపు ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. ఇండస్ట్రీ అనేది బ్యాడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం దీన్ని ఉపేక్షించడానికి లేదు. అది ఎవరైనా అవ్వచ్చు మేబీ, కానీ ఇండస్ట్రీ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా నోట్లో నాలుకలాగా ఆడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కొంతమంది దీంట్లో అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను లేరు అని చెప్పట్లేదు. ఆ కొంతమంది వల్ల మాకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నాం. చాలాసార్లు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయ్యారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్కి కానీ అంటే మీరు అన్నట్లు అరెస్ట్ అయ్యి వస్తున్నారు విచారణ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అనేది దీనికి అందుకే మేము చెప్తున్నాం, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, థర్డ్ టైం ఇస్ ఆల్రెడీ పీడీ యాక్ట్ ఇమీడియట్లీ చేయండి, అమెండ్మెంట్ చేయండి. వీళ్ళకి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఒక్కసారి కౌన్సిలింగ్, రెండుసార్లు కౌన్సిలింగ్. ఎవరైతే మీకు ఇది పట్టుబడుతున్నారో డబ్బు అంటే అమ్ముడుపోతూ బిజినెస్ చేస్తూ పట్టుబడుతున్న వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళు విక్టిమ్స్గా ఉండిపోతున్నారు కదా సార్, విక్టిమ్స్ని కూడా మనం ఒకసారి రెండుసార్లు చూడ, మూడోసారి ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే హాస్పిటల్ ఇస్ జైల్, పీడీ యాక్ట్ కింద హాస్పిటల్ ఇస్ జైల్. ఓకే, అంటే అలా ట్రీట్మెంట్ చేస్తూ జైల్ ఈజ్ 1 year. అంటే టాడా యాక్ట్ అంటే 6 months 1 year ఉంటుంది. కనుక కంపల్సరీ దాంట్లో అలా పెడితే వాళ్ళకి తెలిసి వస్తుంది. అలా చేయగలగాలి. అలా సీరియస్గా మనం అమెండ్మెంట్ చేసి చట్టాలు చేయకపోతే ఇది కరెక్ట్ కాదు. రేపు ఫ్యూచర్ ఏంటంటే మన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ మనతో టోటల్ నాశనం అయిపోతుంది. ఎక్కడ చూడు రోజుకి ఒకటి చూసి అక్కడ 5 grams దొరికింది, ఇక్కడ 10 grams దొరికింది, అక్కడ 3 kg, ఇక్కడ 2 kg గంజాయి, ఇవన్నీ కూడా మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతే ఆ మత్తులో మనం ఏం చేస్తామో తెలియదు. ఆ మత్తులో మనం చంపేవచ్చు, లేకపోతే మనం ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏ విధంగా పాడైపోతున్నామో తెలియట్లేదు. కనుక అది చాలా డేంజర్. కాబట్టి దాని మీద మనం వెళ్ళొద్దు. పిల్లల తల్లిదండ్రుల పెంపకం కూడా మనం ఏమి చేయలేం. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మన చేతుల్లో లేరు. వాళ్ళకి ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో మన చేతుల్లో లేరు, టీవీలు ఎప్పుడైతే వచ్చాయో మన చేతుల్లో లేరు. ఎప్పుడైతే మేము బళ్ళు ఇస్తున్నామో ఆ మందు తాగితే ఒక డ్రగ్స్ తీసుకుంటే ఎదుటి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో కూడా లేదు. కనుక తల్లిదండ్రులు అంటానికి కూడా ఇక్కడ లేదు, తల్లిదండ్రులు చెయ్యి దాటిపోతున్నాయి. కనుక గవర్నమెంట్ అండ్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి. ఇట్స్ అ వెరీ సీరియస్ ఇస్ గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్ట్ తీసుకోవాలని మాత్రం నేను చెప్తాను. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. ఈ మధ్యనే ఒకటి ఇళ్ల స్థలాలు, సినీ కార్మికుల ఇళ్ల స్థలాలు సంథింగ్, దానికి సంబంధించి ఎన్నో కోట్ల స్కామ్ బయటపడింది అనేసి విన్నాము. దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చిత్రపూరి కాలనీ 69 ఎకరాలమ్మా. 69 ఎకరాల్లో చిత్రపూరి కాలనీలో 90 or 89లో ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో, అప్పుడు నేను కూడా ఉన్నాను ఫెడరేషన్లో ఒకటిగా, ఆ రోజుల్లో అక్కడ 66 ఎకరాల స్థలం ఇచ్చారు. మనం కార్మికుల కోసం అని ఇచ్చిన ల్యాండ్ని 500 రూపాయలు, కాంగ్రెస్ గవర్నమెంటే 500 రూపాయలు అందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ రోజు అందరికీ కూడా ఇద్దామని పెట్టాం. ఓకే, తర్వాత డిలే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. తర్వాత కొమరం వెంకటేష్ రావడం, చాలామంది రావడం, దీనికి ఒక ఫామ్ అవ్వడం, కొంత డబ్బులు కలెక్ట్ చేయడం, దాన్ని డబ్బులు అప్పుడప్పుడు అవ్వడం, మొత్తం కొమరం వెంకటేష్ టీవీ అయిపోయింది, దాంట్లో వస్తుందంటే కొన్ని 100 కోట్లు, కొన్ని మెంబర్స్ స్కామ్ జరిగిందండం. తర్వాత అనిల్ వల్లభనేని అని చెప్పి ప్రెసిడెంటు, మొత్తం టోటల్గా వాళ్ళు ఇలా కొంతమంది అందరూ వచ్చి కొన్ని 100 కోట్లు స్కామ్ జరిగింది. ఇది ఏమైందంటే ఇల్లులు, ఇప్పుడు నాకు ఇల్లు ఉండాలి, నాకు లేదు ఇల్లు, మీకు లేదు ఇల్లు, అక్కడ కోటీశ్వరుడికి ఇల్లు ఉంది. సినీ కార్మికులు, చిత్రపూరి కాలనీ అంటే సినీ కార్మికులు ఉండాలి. ఎమ్మెల్యేకి ఉంది ఇల్లు అక్కడ. ఎమ్మెల్యే జూనియర్ ఆర్టిస్టు, ఎంపీ మ్యూజిక్ డైరెక్టర్. సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి జూనియర్ ఆర్టిస్టు అంటే ఏంటి? ఎలాగ వెళ్ళిపోతుంది? రస్మే బాలకృష్ణ గారికి ఎలాగొచ్చింది? వీళ్ళందరికీ ఎలాగొచ్చింది? అంటే నేనేమంటున్నానంటే అక్కడ మొత్తం టోటల్గా ఒక స్కామ్ జరిగింది. అక్కడ ఈ కట్టడానికి మొత్తం చదరవాడ శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉన్నాడు. పెద్దోళ్ళ ముసుగులో చాలా గొప్పవాడిని చెప్తాడు. ఈజ్ అ పెద్ద దొంగ ఆయన. అంటే ఎందుకు అంటున్నానంటే ఆయన ఒక సొసైటీ ల్యాండ్ పెట్టుకొని ఎవరైనా డబ్బు ఇస్తాడా? సొసైటీ ల్యాండ్ తాగదెట్టుకొని 33 కోట్లు ఇచ్చాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? పీడీ యాక్ట్ కింద లోన్ వేసారు ముందు తీసుకెళ్ళి. ఇలాంటి వాడిని ముందు తీసుకెళ్ళి లోన్ వేసారు. అంటే ఒక సొసైటీ యాక్ట్ పేద ప్రజల ల్యాండ్ని తీసుకొని తాకట్టు పెట్టుకోవడం ఒక తప్పు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా ఒక తప్పు. ఆ డబ్బు తీసుకొని ఏం చేశారంటే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చారంటే మినిస్టర్లకి ఆఫీసర్లకి లంచాలు ఎందుకు ఇచ్చారంటే ఈ స్థలాన్ని అంటే రో హౌసెస్ కడతారంట, ఆ రో హౌసెస్ అంటే అమ్ముతారంటే ఆల్రెడీ 200 ఫ్లాట్లు అమ్మేశారు. అంటే ఇది 200-300 కోట్ల స్కామ్. అది
అసలు అమ్మటానికి మీరెవరు, డబ్బు ఇవ్వడానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి మొత్తం లంచాలు తీసుకుని ఆడవాడు బాలకృష్ణ, సిఆర్డిఏ బాలకృష్ణ అంట. ఇక దాంట్లో మనకి ఆ చలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది, ఎమ్మెల్యేది, అందరూ చాలామంది ఉన్నారు. ఓకే, చాలామంది ఉన్నారు. మరి ఇక దాంట్లో కొంతమంది మన పేర్లు చెప్పలేం, కానీ ఇక చాలామంది వాళ్ళందరూ ఆ చిత్రపూరి కాలనీలో మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు మొత్తం టోటల్గా ఆ స్కామ్ని తీసి కరెక్ట్గా చేస్తే పేద ప్రజలకు ఇల్లులు రావాలి, అది నిజమైన అరువులకు ఇల్లు రావాలి. అక్కడ ఎవరైతే ఉంటున్నారో, మీరు ఒక్కటి సినిమా చూసాం కదా, అక్కడ పేదవాడి ఇంట్లో ఆ పేరు మీద ఒక మారోడి ఉంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో అక్కడ ఉంది చిత్రపూర్ గారు. ఈ అనిల్ కుమార్ అన్న ఆయన మొత్తం టోటల్గా చంద్రవాడ శ్రీనివాసరావు అనే పేరు చెప్పి 200 కోట్లు కాజేస్తుంటారు. పెద్ద పేదవాళ్ళు గొప్ప చేస్తారని చెప్పి మూసేసుకొని అలాంటి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదు పోలీసు వాళ్ళు. అనిల్ కుమార్ని అరెస్ట్ చేశారు, ఇంకా తక్కువ మందిని అరెస్ట్ చేయట్లేదు. ఇది కూడా పెద్ద స్కామే. ఈ పోలీసు వాళ్ళు అందరికీ తెలిసే జరుగుతుంది. ఇప్పుడు మరి బయటపడింది సార్, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఓన్లీ జస్ట్ ఎన్కన్వీనియన్స్ ఇరగొట్టినట్టు ఉంటుందా, లేకపోతే పూర్తిగా ఇరగొడతారా? మా అయ్యప్ప సొసైటీ ఇరగొట్టి మళ్ళీ ఉంటుందా, పూర్తిగా ఇరగొడతారా? లేకపోతే చిత్రపూర్ కాలనీని చూసినట్టు చూసి ఆలు మధ్యలో దూరి మా వాటా ఏంటి అని అడుగుతారా, లేకపోతే ఈడైనా పూర్తి చేస్తారా అనేది మనం చూడాలి. ఎవరిని కనిపెట్టిన రాజకీయం, ఇది రాజకీయ చరిత్ర. ఈ రాజకీయ చరిత్రలో నేను కొత్తగా వచ్చిన ఒక ఎస్ఐ వస్తాడంట. ఎస్ఐ వచ్చి ఫస్ట్ కవతి నిలబెడతాడు, పలానా నేను వచ్చాను రౌడీ సెట్లు అందరూ రండి, ఇక్కడ వ్యాపారస్తులు అందరూ రండి, దొంగ వ్యాపారం చేసిన వాళ్ళు రండి అంటాడంట. రేపటి నుంచి మీరు కానీ ఏమైనా చేశారో తాట తీస్తాను బిడ్డ అంటాడంట. అప్పుడు ఆ రైటర్ పక్కన పిలిచి చెప్తాడంట, తాట తీస్తానంటే కాదు, ఆ పాతోడికి ఎంత ఇస్తున్నావు, నాకు ఎక్స్ట్రా వేసి ఎంత ఇస్తావు అని నెలమామూలు కోసం పిలిచాడు. సినిమాలో చూసినట్టు అలానే ఉంటుంది. నెలమామూలు తీసుకొని పిలిచాడంట. అలా ఉంది గవర్నమెంట్లో వచ్చిన తర్వాత. అందుకే ఎన్కన్వెన్షన్ గోడ భద్ర కొట్టాడు, భద్ర కొడతాడు. ఇది ఎన్కన్వెన్షన్ భద్ర కొడతాడు. అయ్యప్ప సొసైటీ ఒక స్లాబ్ భద్ర కొట్టారు, అయ్యప్ప సొసైటీ మొత్తం భద్ర కొడతారా? చిత్రపూర్ కాలనీలో డొంక తీశారు, డొంకంతా బయటకు తీస్తారా, లేకపోతే ఈ వాటాలు కూడా పంచుకొని దాంట్లో కూడా మేము కూడా సర్దుకుపోదాం రండి అని అంటారా అనేది వేచి చూడాలి. ఇంకొక 5 సంవత్సరాలు మీ దగ్గర నుంచి ఎటువంటి స్టెప్ తీసుకుంటున్నారు సార్ మరి దీనికోసం? నేను ఒకటేనమ్మా, నేను ప్రజల కోసం ఉంటా. నాకేమి ఇలా ఆస్తులు అవసరం లేదు. యాజ్ గాడ్ గిఫ్ట్ నాకు అన్నీ వచ్చాయి, నేను సెటిల్ అయిపోయాను, నాకు అవసరం లేదు. ప్రజలకి అందుబాటులో ఉండగా చిత్రపూర్ కాలనీ అందరికీ రావాలి, ప్రతి కార్మికుడికి ఇల్లు రావాలి. అలాగే విశాఖపట్నంలో కూడా కార్మికుడికి ఇల్లు రావాలని కోరుకుంటాను, ఇక్కడ రావాలి. అలాంటిది ఇవన్నీ కూడా నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కన్స్ట్రక్షన్లో వాళ్ళ పేరు మీద ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ అయినవి, వాళ్ళ ఆర్టీజీఎస్ అయినవి అన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కటి, అక్కడ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో స్టెప్ చూసి పెడదాం, ఆలోచించి చేద్దాం. లేదంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎలా చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఏంటి, అసలు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి గతం ఎవరి పేరు మీద ఉంది, అసలు ఇది ఎన్ని వందల కోట్లు 72 కోట్లు క్యాష్ ఎలా విత్డ్రాల్ చేశారు, ఈ 72 కోట్లు క్యాష్ ఎక్కడికి వెళ్ళింది, అలాగే మొత్తం 200 కోట్లు ఆర్టీజీఎస్లు ఎలాగెళ్ళాయి, ఈ బయటికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎలాగొచ్చింది, ఈ డబ్బు నుంచి ఒక మినిస్టరు విల్లా ఎలా కొన్నాడు, ఒక ఎక్స్ సిఆర్డి కమిషనర్ ఒక ఇది ఎలా కొన్నాడు, ఇవన్నీ కూడా మన దగ్గర అఫీషియల్గా ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఉన్న ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను చాలా గొప్పవాడిని చెప్తాడా, రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్పవాడిని చెప్తాడా, లేకపోతే ఇండస్ట్రీలో మళ్ళీ చంద్రబాబు శ్రీనివాసరావు చాలా మంచివాడు దేవుడు అని చెప్తారా, లేకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరని చెప్తారా? ఎవరు ఎంత దగ్గర వాడైనా దొంగే. ఇక ఆయనేం తక్కువైనాడు ఏం కాదు. కొల్లూరు అనే సెంటర్లో 135 ఎకరాలు కబ్జా చేశాడు. 135 ఎకరాలు. 135 ఎకరాల్లో అక్కడ ఏషియన్ టింబర్ డిపో అని ఉంటుంది. ఏషియన్ టింబర్ డిపోలో దాదాపు 50 ఎకరాలు అయ్యింది. 85 ఎకరాలు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు 500 గజాలు 300 గజాలు 400 గజాలు కొనుక్కుంటే దాంట్లో వాళ్ళందరినీ కబ్జా చేసి నీకు 2 లక్షలు, నీకు 1,00,000, నీకు 50, నీకు 25 బెదిరించి అదిరించి ఇచ్చి 135 ఎకరాలు పాగా వేశాడు. ఇలాంటి వాళ్ళందరూ గొప్ప నాయకులు, గాంధీ మహాత్ములు. అది ఇలాంటి గాంధీ మహాత్ముల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది, చితగ్గొట్టే రోజు వస్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన 5 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది నాకు. ఒకవేళ ఈయన చేయకపోతే ఇవన్నీ తీసుకొని రాహుల్ గాంధీ గారి గారిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు కదా. నా జీవితంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలి. ఎప్పుడు కూడా గాంధీ గారి కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. నా అభిమాని కుటుంబం రాహుల్ గాంధీ. ఏ పార్టీలో ఉన్నా
నేను కాంగ్రెస్ పార్టీ నా మనసులో నా గుండెల్లో ఉంటూనే ఉంటుంది. అది రాహుల్ గాంధీ గారిని ఎప్పుడైనా ప్రధానిగా చూడాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి నేను మరి వేరే పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది తప్ప, లేకపోతే నా లైఫ్, నా జీవితం, నా ఎండ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటా. అందుకే మాకు రేవంత్ రెడ్డి గారు మేము నమ్ముకోలేకపోయి నేను రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి అవన్నీ నేను ఇచ్చి ఆ కార్మికులకు న్యాయం చేయడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చూస్తున్నాను వెయిటింగ్, ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నీ చూస్తున్నాం. ఆ ఎంఓఈలు ఏంటి, అవన్నీ ఏంటి, ఆ మొత్తం టోటల్గా ఏంటి. ఒక అనిల్ కుమార్ కాదు, వెనకాతలు ఉన్న వాళ్ళని పట్టుకోవాలి, ఆ స్కామ్ను పట్టుకోవాలి. అసలు ఒక నిర్మాతకు అక్కడ ఏం పని, ఒక డైరెక్టర్కి ఏం పని? ఓకే, డైరెక్టర్ కార్మికుడే, ఓకే, నిర్మాత కార్మికుడు కాదే, కాదు. మరి ఎమ్మెల్యే కార్మికుడు కాదే, ఎంపీ కార్మికుడు కాదే, మినిస్టర్ కార్మికుడు కాదే, పోలీసు వాళ్ళు కూడా కార్మికులే. ఎక్కడి నుంచి వచ్చారు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు? ఏ సినిమాలో యాక్ట్ చేశారు? ఇది కంపల్సరీ ఎంక్వైరీ నడాలి. ఈ ఎంక్వైరీ నడిస్తేనే దానికి నిజమైన కార్మికుడికి అక్కడ స్థలం దొరుకుతుంది. అక్కడ ఎలా మొత్తం ఒక ఫ్లాట్ మనకి పడింది 6 లక్షల రూపాయలు, ఒక నిజమైన కార్మికుడికి పడింది. సింగిల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూము 18,70,000 పడింది. సారీ, డబుల్ బెడ్రూమ్ 14 లక్షలు ఎంత పడితే, త్రిబుల్ బెడ్రూమ్ 18,70,000 పడింది. రో హౌసెస్ అనేది మా దాంట్లో లేవు. ఈ రో హౌసెస్ అనేది ఒక 40 లక్షల రూపాయలు పడితే, రో హౌసెస్ ఈరోజు 2 కోట్లు అమ్ముతున్నారు. త్రిబుల్ బెడ్రూమ్ వచ్చి 70-80 కోట్ల రూపాయలు అమ్ముతున్నారు. అదే డబుల్ బెడ్రూమ్ వచ్చి 50 లక్షలు అమ్ముతున్నారు. అదే 6 లక్షల రూపాయలు సింగిల్ బెడ్రూమ్ వచ్చి 35 లక్షలు అమ్ముతున్నారు. అంటే ఇన్ని 100 కోట్లు చేతులు మారుతున్నాయి చూడండి. ఇది ఆ రోజు పెట్టిన రేటు, ఈరోజు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది కార్మికుడికి. ఓకే, ఆ కార్మికుడి పేరు చెప్పి వీళ్ళు అమ్మేశారు. కార్మికుడు 2 రోజులు డబ్బు కట్టలేకపోయాడు. వాడి బాధల్లో ఉన్నాడు, సినిమాలు లేవు, షూటింగ్లు లేవు, కష్టాల్లో ఉన్నాడు. ఆ కష్టాలని నువ్వు క్యాష్ చేసుకున్నావు, ఆ కష్టాలను నువ్వు అమ్మేసుకున్నావు. వాడు 3 లక్షలు కడితే ఆ 3 లక్షల రూపాయలు నువ్వు రిటర్న్ ఇచ్చావు. నువ్వు 30 లక్షలకు అమ్ముకుంటావు, 3 లక్షలు ఇవ్వడం ఏముంది? 3 లక్షలు ఇస్తావు కదా. అది అంటే ఈ స్కాములన్నీ బయటకు తీయాలి. ఇవన్నీ మొత్తం ఇల్లు ఎన్ని వచ్చాయి, ఆ ఇల్లులు ఎన్ని అమ్మారు, ఎన్ని 100 కోట్లు మరి, బ్లాక్ మనీ ఎంత వచ్చింది, ఆ వ్యక్తి తీసుకొచ్చిన డబ్బు ఎంత, ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బు ఎంత, అది మనకు కావాలి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో బయటపడతాయి అనుకుంటున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఓకే, అయితే ఆయన ఎందుకంటే పేదవాడు కడుపు కొట్టి తింటాడని నేను అనుకోను. పేదవాడు దాంట్లో మధ్యకు వస్తాడు, మధ్యలో ఉండి నాకు కూడా వాటా ఇవ్వండి అని అడుగుతాడని నేను అనుకోను. ఇది నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, మీరు డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ చేసుకుంటే ఏం పర్లేదు. ఎందుకంటే ఆయన పేదలకు సపోర్ట్గా ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఉండి పేదలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నారు కుమార్ గారు అంటే, ప్రతి నాయకుడు వస్తాడు, ప్రతిరోజు చెప్తాడు, ఒక బుల్డోజర్ పెడతాడు, మళ్ళీ ఆ బుల్డోజర్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అస్సలు నా రాష్ట్రంలో నాకు తెలంగాణ నాది, తెలంగాణ రాష్ట్రానికి నేనే అధిపతి, నేనే రాజు, రారాజు, నా పిల్లలు, నా బిడ్డలు, నా ప్రజలు అన్నాడు. సినిమా ఇండస్ట్రీ అందరినీ తీసుకెళ్ళి మొత్తం నాన్ వేసేస్తాను డ్రగ్స్లో అన్నాడు. లైన్ కట్టించాడు, అందరికీ క్లీన్ చీట్ వచ్చింది. ఎందుకు క్లీన్ చీట్ వచ్చిందంటే మాకు క్లీన్ చీట్ వచ్చింది. మరి మీకు క్లీన్ చీట్ వస్తే మీరు డెఫర్మేషన్ వేయాలి కదా అని అడిగా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తలనొప్పి మళ్ళీ వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి లోనికి వెళ్ళడం ఎందుకు అన్నారు. అంటే మీరు దొంగ చీట్ తెచ్చుకున్నారని అడిగా. అంటే కేసీఆర్ గారి దగ్గర దొంగ చీట్ తెచ్చుకున్నారని అడిగా. ఇదే అడిగాను నేను. అంటే మీరందరూ టీవీలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వేస్తారు. అప్పుడు క్లీన్ చీట్ వచ్చింది అన్నప్పుడు మేము డిఫర్మేషన్ వేసే రైట్ కూడా మాకు ఉంటుంది కదా. మా పిల్లలు ఈరోజు అవమానంతో బయట ఉన్నారు కదా, మా భార్య పిల్లలు అవమానంతో బయట ఉంది కదా. ఈరోజు పలానా వాడు ఈరోజు డ్రగ్స్తో దొరికిపోయాడంటే అని బాధ అనిపిస్తుంటప్పుడు, మీ టీవీలన్నీ వేస్తున్నప్పుడు, ఈ పోలీసులు తప్పుడు కేసు పెడుతున్నప్పుడు మేము డిఫర్మేషన్ అయ్యవా అంటే, మేము తీసుకున్నది నిజం, జరిగింది నిజం, దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు బయట ఉన్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళు ఎవరు? ఈజ్ ఎ పొలిటికల్ లీడర్స్. అందరికీ క్లీన్ చీట్ రాదు కదా. లైన్ కట్టించారు, సినిమా టికెట్ల లైన్ లాగా. కటింగ్ అంట, ముక్కులో పెట్టడం అంట, నోట్లో పెట్టడం అంట, ఓకే అయిపోయింది. మళ్ళీ దానికి వచ్చి ఇలా గుడ్డ కప్పుకొని బయటికి రావడం అంట. ఇప్పుడే అందిన వార్తను మీరు చెప్పడం అంట. అంటే ఇవన్నీ నేను చెప్తున్నా. అలాగా ఎన్కన్వెన్షన్ వచ్చి ఏం లేదు, ఎన్కన్వెన్షన్ అయిపోయింది. ఇవాళ రేపటికి మొత్తం టోటల్ డెమాలిష్ చేసేసి అది మొత్తం చెరువు ల్యాండ్, కాలువ ల్యాండ్ కబ్జా చేసిన నాగార్జున గారు. మళ్ళీ 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఏ తప్పు చేయని నాగార్జున గారు క్లీన్ చీట్తో చక్కగా హ్యాపీగా హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చి కేసీఆర్ గారి విందుకు వచ్చిన, కేసీఆర్ గారి ఇంటికి వచ్చిన, భోజనంకి వచ్చిన నాగార్జున గారు. ఇదేంటిది మొన్నే కదా బుల్డేజ్ పెట్టారంటే అది మంచిది అయిపోయిందంట. బీజేపీ వాళ్ళకంటే మాత్రం ఎన్ని ఈడీ రైడింగ్లు అవని, బీజేపీ వాళ్ళు కండు వేసిన తర్వాత మొత్తం అంతా అన్ని క్లియర్ అయిపోతాయంట. ఆ టైప్ ఇది.
ఇప్పుడు ప్రఫుల్ పటేల్ గారు ఫస్ట్ హౌసింగ్ సొసైటీలో ఈడీ రైడింగ్ అన్నారు, ఆయనకి కండువా కప్పారు బీజేపీలో. ఇప్పుడు అన్నీ చాలా క్లీన్ చీట్ అయిపోయింది, అంతా క్లీన్ చీట్. అలాగే చాలామంది ఉన్నారు అనుకో, ఉదాహరణకి అంత నా ఫ్రెండ్సే కాబట్టి మనం అంటే ఫీల్ అవుతారు. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అయ్యప్ప సొసైటీలో ఒక ఇట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, దాన్ని రెగ్యులర్ చేసేస్తాం, డబ్బులు వసూలు చేస్తాం, మొత్తం అక్రమ కట్టడాలు ఇరగొట్టేస్తాం అనేది నేను కాదు, కేసీఆర్ గారు అన్నమాట. వెంటనే పెట్టారు, దాంట్లో పరాకే లేదు, ఇరగొట్టండి అన్నారు. ఇరగొట్టి సగం ఇరగొట్టారు, మళ్ళీ సగం ఇరగొట్టి భోజనంకి అన్నారంట. దిగారు, భోజనంకి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత మీకు రేపు చెప్తా మళ్ళీ వెళ్ళిపోండి అన్నారంట. ఇదేంటి సగం ఇరగొట్టిన తర్వాత రేపు రమ్మన్నారని అన్నారంట. మరుసటి రోజు మళ్ళీ సగం ఇరగొట్టారంట. వీళ్ళు ఎవరు మళ్ళీ ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి మళ్ళీ మూడో రోజు కూడా ఇంత ఇరగొట్టండి అన్నారంట. మూడో రోజు ఇరగొట్టేవారికి అర్థమైపోయింది, అది ఏదో మనం ఇలా కలాలని మొత్తం అందరం కలాలి, అందరూ వెళ్ళి కలిసారంట. కలిసిన తర్వాత ఓకే మీకు తర్వాత ఆలోచిస్తాం, మీకోసం చెప్తాను, అన్నీ కూడా ఎలా చేయాలో చెప్తాను అన్నాడు. ఆ కట్టడాలు ఇప్పటికీ కూడా ఆ 3 ఎలగొడ్డాలు అలాగే ఉన్నాయి, అన్నీ సెట్ అయిపోయింది. తన పని తను చేసుకుంటూ చట్టం దాని పని చేసుకుపోయింది. కనుక అది కూడా ఆగిపోయింది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపాడు. అంటే ఇది అదే చెప్పాక ఇందాక స్వామి చెప్పే కదా, పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చినప్పుడంట అందరినీ పిలిపిస్తారంట, నీ చాలా గొప్పవాడిని, చాలా చాలా మామూలు అలాగే ఉంటుంది పరిస్థితి, గవర్నమెంట్ పరిస్థితి కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏంటో చూడాలి. కాకపోతే ఒకటి మాత్రం నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద రాహుల్ గాంధీ గారు ఉన్నారని మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఒక్కటి మాత్రం నాకు తెలుసు, నీతిగా ఉండడం తెలుసు, నిజాయితీగా ఉండడం తెలుసు, అందరితో ఆర్భాటంగా ఉండడం తెలుసు. మీరు ఏం పెడితే మీతో పాటు తెలుసు, లేకపోతే ఆయనకు ప్రత్యేకంగా వండించుకొని లేకపోతే పక్క నుంచి తెప్పించుకొని తినడం తెలియదు. మీరు తింటుందే ఆయన కూడా తినగలుగుతాడు, మీరు కూర్చుంటే మీరు మాట్లాడగలుగుతాడు. అది నిరూపించాడు. ఈరోజు మొత్తం టోటల్గా మోడీ గారికి ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు ఉన్నారు అనేది కూడా దగ్గరికి తీసుకొచ్చి చెమటలు పట్టించాడు, ముచ్చెమటలు పట్టించాడు. కనుక అలాంటి వ్యక్తి మన దేశానికి అవసరం, సెక్యులర్ రాజ్యం అనేది అవసరం. అలాంటి నీతిగల వ్యక్తి మన దేశానికి ఉండాలి, ఉండకపోతే కాదు. మోడీ గారు ఇస్ అ గ్రేట్, మోడీ గారిని కూడా నేను తప్పు పట్టట్లే, కాకపోతే బీజేపీ పార్టీ విధానాలను తప్పు పడుతున్నాను తప్ప మోడీ గారిని తప్పు పట్టట్లే. అలాగే రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మన దేశానికి అవసరం. కనుక అలాంటి వ్యక్తి ఉంటేనే మన దేశం కానీ, మీరు కానీ, నేను కానీ, అందరం కానీ బతుకుతాం. ఒక మతం కాదు మంది, అన్ని మతాలు ఉన్నదే ఈ రాష్ట్రం మన ఇండియా. మన ఇండియాలో అన్ని మతాలు సెక్యులర్ రాజ్యం బతుకుతాం. కాబట్టి ఈరోజు క్రిస్టియన్స్ని ఊచకోతకు వస్తున్నారంటే పట్టించుకునే నాదుడు లేరు, ముస్లిమ్స్ని ఊతకోచుకు వస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే హిందువులు ఊతకోచుకోవట్లేదా? ఏదైనా తప్పే, హిందువులు వాళ్ళు చేసినా, వాళ్ళు హీరో చేసినా, ముస్లిమ్స్ మనం చేసినా, పాకిస్తాన్కి మనకి తేడా ఏముంది? పాకిస్తాన్లో హిందువుల్ని ఊచకోతకు వస్తారు, చాలా చీప్గా చూస్తారు, నీచంగా చూస్తారు. మనం ఇక్కడ ముస్లిమ్స్ని గౌరవిస్తాం, అన్న అంటాం, అక్కయ్య అంటాం, అన్నయ్య క్రిస్టియన్స్ని అన్నయ్య అమ్మ అంటాం, మనం వాళ్ళన్నీ కూడా వాళ్ళ దండం పెడతాం, అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటాం. మనకి వాళ్ళకి తేడా ఏంటి? మన హిందూస్ కనబడితే చాలా చీప్గా చూస్తారు, చాలా బిత్మంటూ బతుకుతుంటారు పాకిస్తాన్లో. అంటే వాళ్ళ నేచర్ మనకు లేదు, అందరం చక్కగా బతుకుతాం. వాళ్ళ పండగప్పుడు మనం వెళ్తాం, మన పండగప్పుడు వాళ్ళు వస్తారు, అన్ని పండగలకి మనం చక్కగా చేసుకుంటాం. ఆ రాజ్యం మనకు ఉండాలి, ఆ రాష్ట్రం మనకు ఉండాలి, ఆ దేశం మనకు ఉండాలని కోరుకుంటాం. అందుకే రాహుల్ గాంధీ గారు కావాలని మనం కోరుకుంటాం. ఓకే సార్, నట్టి కుమార్ గారు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. వాట్ నాట్ ఇది నట్టి కుమార్ ఇది చేయలేదు అనడానికి లేకుండా అన్నీ చేస్తూ వచ్చారు. ఏం సంపాదించారు నట్టి కుమార్ అంటే, నేను సంపాదన పరంగా నేను మాట్లాడట్లేదు, ఏం సంపాదించుకున్నారు? 1-2 మాటల్లో చెప్పండి. మంచి పేరు తెచ్చుకున్నా. ఎవరో కూడా ఒకప్పుడు నటికుమార్ కోపం ఎక్కువ, నటికుమార్ షార్ట్ టెంపర్ ఎక్కువ, నటికుమార్ తిడతాడు, నటికుమార్ ఏదైనా మామూలుగా మాట ఇస్తాడు అని చెప్పగలుగుతారు. కానీ నటికుమార్ చీట్ చేశాడు, నటికుమార్ మోసం చేశాడు, నటికుమార్ ఏదో మామూలుగా వేరే విషయాలు ఉన్నాయి అన్నీ కూడా ఎవరు కూడా నన్ను ఏదైతే చూపిన మాట నేను నిలబెట్టుకున్నాను. ఈరోజు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, మొత్తం కేసీఆర్ గారి దగ్గర నుంచి నన్ను అభిమానించే వాళ్ళే ఉన్నారు తప్ప సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఈరోజు కూడా నటికుమార్ కోపం ఎక్కువ, నిర్మోహమాటంగా మాట్లాడతాడు, ఏది దాయుడు మామత ఆడితో పెట్టుకుంటే మొత్తం టోటల్గా ఆల్ ఇండియా రేడియోతో పెట్టుకున్నట్టే. కనుక డైరెక్ట్గా ఏదున్నా మొహమాట లేకుండా మాట్లాడతాడు, తప్పు చేస్తే ఒప్పుకోడు. ఆయన ఉన్న పదవిని కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడే తప్ప ఆ పదవి కోసం ఏదో గడ్డి తిందామని అనుకోడు అనేది మాత్రం నా మీద ఆ పేరు తెచ్చుకున్నాను చాలు. రాజకీయాల్లో కూడా నేను ఈరోజు నిలబడిపోవడానికి కారణాలు ఏంటంటే, డబ్బు సంపాదించడానికి రాజకీయాలకు వెళ్ళాలంటే అవసరం లేదు.
ఈరోజు ఒక ఎమ్మెల్యే నించోవాలంటే 50 నుంచి 100 కోట్లు కావాలా. ఆ 100 కోట్ల కోసం నేను 500 కోట్లు సంపాదించడానికి నేను ఎలాగెరయ్యాలి? ఆ ప్రజల రక్తం తాగుతూ నేను కూర్చొని నా పిల్లలకు పెట్టేంత అవసరం నాకు లేదు. దేవుడు ఇచ్చిన మట్టుకు రాత్రనక పగలనక ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఇప్పుడు కష్టపడి నా పిల్లలకి సంపాదన నీతిగా నిజాయితీగా సంపాదించిన ఆస్తి పిల్లలకు తినడానికి 10 మందికి పెట్టడానికి రోజుకి 10 మందికి నేను తిండి పెట్టడానికి నాకు సంపాదించుకున్నాను. ఈరోజు నిలబడ్డాను, నా పిల్లల్ని నిలబెట్టుకున్నాను. అది నాకు సంతోషం, చాలా హ్యాపీ. ఇలాగుంటే చాలు, అంతే తప్ప రాజకీయాల్లో సంపాదించాలని సినిమా ఫీల్డ్లో వ్యాపారం చేసి సంపాదిస్తాను. నా డబ్బు పెట్టి నేను సంపాదిస్తాను తప్ప ఎదుటివాడి డబ్బు పెట్టకుండా నేను వసూలు చేసుకుందాం, లాభం పొందాం అని అందుకని రాజకీయానికి కొంచెం నేను దూరంగా ఉంటాను. అందుకే నాకు పోస్టులు ఇచ్చినా కూడా ఆ పోస్టులో నా నీతి నిజాయితీ చూపించుకుంటాను, నా డబ్బు ఖర్చు పెట్టుకుంటాను. మొన్న ఎలక్షన్లో కూడా నా డబ్బు ఖర్చు పెట్టుకున్నానే తప్ప ఎదుటి వాళ్ళని కార్ డబ్బులు కాదు కదా, ఒక ఫ్లైట్ డబ్బులు కాదు కదా, ఏ రూపాయి తీసుకోలేదు. ఇది నా నైజం. అందుకే అనేసి ఏంటంటే కొన్ని దిక్కలు కొంతమంది నన్ను మంచివాడు అంటారు, కొంతమంది చెడ్డవాడు అంటారు, కొంతమంది నటికుమార్ అంటే కొంతమంది పెద్ద సినిమా వాళ్ళకి పెద్ద నిర్మాతలు కొంతమంది నటికుమార్ పడదు. ఎందుకంటే ఏదైనా స్ట్రేట్గా మాట్లాడతాడు, అవతల వాళ్ళ వైపు మాట్లాడతాను కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. కనుక ఇది నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరం, సినీ కలమ్మ తల్లి ఇచ్చిన వరం. ఎస్, నేను ఎంతవాడినైనా ప్రతిదీ సినీ కలమ్మ తల్లి నా గురువు దాసనారాయణ గారు, రామానాయుడు గారి దయ వల్లే ఎంతవాడిని అయ్యానని చెప్పగలుగుతాను. రైట్ సార్. అయితే ఇది తెలంగాణలో రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అలాగే ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. 2 ప్రభుత్వాల తరపు నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి, సినీ కార్మికులకు అందాల్సిన సపోర్ట్, బెనిఫిట్స్ని ఇస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మంచి రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నాయని కోరుకుంటున్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాల్టి 24 ఫ్రేమ్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.